పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం అండి. ధ్యాన భారత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల జిల్లా, మరి జగిత్యాలలో సత్యనారాయణమూర్తి డాక్టర్ గారి ఇంటి దగ్గర ఉన్నామండి. ఇది దత్తాత్రేయ పిరమిడ్ ధ్యాన మందిరం. మరి తెలంగాణలో యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి పిరమిడి. మరి సారు పత్రిసారితోని ఎన్నో రోజులు తిరుగుతూ, ఎన్నో సంవత్సరాలు తిరుగుతూ, ఎంతోమందిని ఈ తెలంగాణ వాసులందరినీ కూడా మరి ధ్యానంలోకి, మరి శాకాహారంలోకి మలుస్తూ, మరి ఎన్నో కార్యక్రమాలు చేపిస్తూ, మరి వృత్తిగా సత్యనారాయణమూర్తి గారు డాక్టర్ గారు, మరి పత్రిసారు నో మెడిసిన్ నో డాక్టర్ అనే నినాదంతో ముందుకు వస్తూ ధ్యాన పరిచయం చేసేవాళ్ళు ప్రజలందరికీ. మరి అలాంటి పరిస్థితుల్లో సత్యనారాయణమూర్తి గారు ఒక డాక్టర్ అయి ఉండి, మరి నో మెడిసిన్ నో డాక్టర్ అంటే ఆయనకి వృత్తిపరంగా కూడా ఒడిదుడుకులు రావచ్చు. అయినా కూడా జనం యొక్క ప్రజానీకాని యొక్క మేలే నాకు కావాలని మరి సత్యనారాయణమూర్తి గారు సహృదయంతో మరి ముందుకెళ్తూ ఎన్నో పిరమిడ్ నిర్మాణాలు చేసి తెలంగాణ రాష్ట్రంలోనే మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, పక్క రాష్ట్రం అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండయి, ఆ రాష్ట్రంలో కూడా ఆంధ్రాలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి సార్ని ముందుకు తీసుకెళ్తూ మేముండం అని చెప్పి పత్రిసారికి మరి అండదండలుగా ఉంటూ ముందుకు తీసుకెళ్తారు. అలాంటి సత్యనారాయణమూర్తి గారితో మనం ఈరోజు ధ్యాన భారతం కార్యక్రమం చేసుకోవటం మనం ఎంతో శుభదాయకం. మరి మన అదృష్టం. మరి పిఎంసి ఛానల్ పెట్టిన తర్వాత ఛానల్ కూడా ఆయన సహృదయంతో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ ప్రపంచవ్యాప్తంగా ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ కావాలని చెప్పి సత్యనారాయణమూర్తి గారు ముందుకొచ్చి నేను ఉన్నానని చెప్పి దీనికి ముందుకు తీసుకెళ్ళటం, మరి ప్రజల వద్దకు పరిపాలనని గవర్నమెంట్ ఎలా అయితే నినాదంతో ముందుకు తీసుకెళ్తుందో, మరి పిఎంసి ఛానల్ వారు కూడా ధ్యానుల దగ్గరికే మనం వెళ్ళి వారి యొక్క ధ్యాన అనుభవాలు తీసుకోవాలని మరి ధ్యానుల దగ్గరికి రావటం. అలాంటి సమయంలో మనం తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతూ మరి ఈరోజు సత్యనారాయణమూర్తి గారితో ముచ్చటించుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి హనుమంతరావు గారు. సార్ ఈరోజు మీ దగ్గరికి రావటం మా అదృష్టం. మాది కూడా. మరి మీరు పత్రిసారితో ఎన్నో రోజులు తిరిగారు. అవన్నీ మీ మాటల్లో ఎంతోమంది ప్రేక్షకులు చూస్తున్నారు. మరి మీ మాటల్లో వాళ్ళందరికీ అందజేయండి సార్ మీ అనుభవాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పిఎంసి వీక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ యొక్క ఆది గురువు శ్రీ సదానంద యోగ గారికి, మన ప్రియతమ గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, అసలు సిసలు గురువు, అతి సమీప గురువు అయిన శ్వాస మహారాజ్కి నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞత, నమస్సుమాంజలు. నా పేరు డాక్టర్ సత్యనారాయణమూర్తి. నేను ఎలోపతిక్ డాక్టర్ని. ఎంఎస్ అంటే జనరల్ సర్జరీ చేశాను. ఐఎమ్ సర్జన్. మనకందరికీ చిన్నప్పటి నుంచి తెలుసు, ఉప్పు కప్పు రంబు ఒక పోలిక నుండు అని. అట్లాగే పురుషులలో పుణ్యపురుషులు వేరయ్యా అని, అలాగే వైద్యులలో పిరమిడ్ వైద్యులు వేరయ్యా అని నేను అంటాను. ఎందుకంటే నో డాక్టర్ నో మెడిసిన్ అని పత్రికారి నినాదం అయితే, మా పిరమిడ్ డాక్టర్లు ఒక 10 మంది 15 మంది ఉన్నాము. ఎస్ డాక్టరే, కానీ లిమిటెడ్గా డాక్టర్ దగ్గరికి పోవాలి, ఎమర్జెన్సీలోనే పోవాలి, మిగతా టైంలో మాత్రం మన ధ్యాన శక్తినే నమ్ముకోవాలి అనే కాన్సెప్ట్తో మా పిరమిడ్ వైద్యులందరం కూడా శాకాహారానికి ఇంపార్టెన్స్ ఇచ్చి, అట్లాగే ధ్యానానికి ఇంపార్టెన్స్ ఇచ్చి, పిరమిడ్లకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం మేము అందరం కూడా. ఒక 10-15 మంది పిరమిడ్ డాక్టర్లందరికీ కూడా ఈ సందర్భంలో నేను గుర్తు చేసుకుంటున్నాను. పత్రి గారితో నా ప్రయాణము 1998 జూలై 6వ తారీఖు నేను మొట్టమొదటిసారిగా కర్నూలులో వాళ్ళ ఇంటి దగ్గర నేను కలవడం జరిగింది. అంతకుముందు నేను ఒక 10 సంవత్సరాలు కూడా సత్సాయి పరిశ్వంగంలో ఉన్నా. ఇక్కడ జగిత్యాల్లో 2 సంవత్సరాలు కన్వీనర్గా కూడా సత్సాయి సేవా సమితిలో పనిచేశాను. నేను చెప్పాలి అని అంటే హృదయపూర్వకంగా ఐఎమ్ అన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ సత్సాయి. సత్సాయి బాబా గారి ప్రవచనాలు హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అనే నినాదాన్ని నా వైద్య వృత్తిలో నేను చక్కగా ఇమిడింపజేసుకోగలిగాను. ప్రతి ఆదివారము ఉచిత వైద్య శిబిరాలు రిమోట్ విలేజెస్కి వెళ్ళి చేసేవాడిని. అదేవిధంగా ఎన్నో ఆపరేషన్లు, దాదాపుగా 50-60 ఆపరేషన్లు, 1 రూపాయి కూడా తీసుకోకుండా
ఆ సత్యసాయి సేవా సమితి తరపున ఆరోగ్య సేవా పథకం అనేది కూడా చాలా దిగ్విజయంగా 10 సంవత్సరాలు నడిపించాను. ఇట్లాగా నా సత్యసాయి పరిశ్వంగంలో నేను చక్కగా తీర్చిదిద్దబడ్డాను. ఆ ప్రకారంలోనే ఆ సంఘటనలు కొన్ని సంఘటనలు జరిగాయి. ఏగోదా సత్సంగ్ సొసైటీ వారి ఒక యోగి ఆత్మకథ చదవడం, దాంట్లో లాహిరి మహాశయ్ గారి పోర్ట్రైట్, మహావతార బాబాజీ గారు ఆ పరిచయం కూడా నాకు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో నేను రావడానికి దోహదం చేశాయి. ఎలా అంటే దిల్సుఖ్ నగర్లో శ్రీ షిరిడి సాయి మందిరం ఉండేది. మా అత్తగారు వాళ్ళు దిల్సుఖ్ నగర్లో ఉండేవాళ్ళు. సో నేను ప్రతిసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా షిరిడి సాయిని దర్శించుకునేవాడిని. ఎందుకంటే నేను సత్యసాయి భక్తుడిని, షిరిడి సాయి భక్తుడిని కూడా. ఆ బయట పుస్తకాలు అమ్మే దగ్గర నేను ధ్యాన లహరి అనే బుక్లో చూడడం జరిగింది. దాని మీద పోర్ట్రేట్ ఏంటంటే శ్యామ్ చరణ్ లాహిరి మహాశయ్ గారిది పోర్ట్రేట్ ఉందంటే సార్ది లాహిరి మహాశయ్ది ఇది ఏమిటి బుక్ అని చెప్పి ఆ బుక్ కొని చదవడం జరిగింది. అది ధ్యాన లహరి అని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరపున వచ్చే మాస పత్రిక అనమాట. సో దాన్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి లెటర్ రాశాను సుభాష్ పత్రి గారికి. ఆ రోజుల్లో మనకి కమ్యూనికేషన్ ఫోన్లు అవి ఉండేవి కావు. సో లెటర్ రాసి ఇట్లాగా ఐ వాంట్ టు సీ యూ సార్, నాకు ఈ ధ్యాన లహరి బుక్ చదివాను, సో నేను తప్పకుండా వస్తాను మీ దగ్గరికి అని చెప్పి అనుకుని లెటర్ రాశాను. తర్వాత లెటర్ నేను రాసిన తర్వాత 10-15 రోజుల తర్వాత నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఇట్లా పత్రికారు మిమ్మల్ని పొద్దున 7 కలవమన్నారంటే నేను ఆ రోజు రాత్రి బయలుదేరి పొద్దునే కర్నూలులో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అయిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారిని మొట్టమొదటిసారిగా దర్శించుకోవడం నా మహాభాగ్యంగా భావిస్తాను. నేను ఆ కర్నూలులో ఆయన కలుసుకున్న తర్వాత పుట్టపర్తి సత్యసాయిబాబా గారి అపాయింట్మెంట్ ఉండేది మా అందరికీ కూడా ఇక్కడ. సో అక్కడికి వెళ్ళాను. కర్నూలు నుంచి పత్రి గారిని కలిసి మళ్ళా నేను మన పుట్టపర్తికి వెళ్ళి అక్కడ పడుకుని ఉన్నాను. మధ్యాహ్నం పూట సాయంత్రం మాకు 3ంటికి ఇచ్చారు సత్యసాయి గారి పాదదర్శనం. సో 11-11:30కి నేను ఉట్టిగా ఒక కొనుక్కు తీశాను. నా ఎదురుగుండా సత్యసాయిబాబా గారు, అంటే నేను ఇప్పటికీ అది వివిడ్ డ్రీమ్ అనాలో తెలీదు, నిజంగా రియాలిటీ అనేదో తెలీదు. ఆయన్ని కలవడం జరిగింది, ఆయన చూడడం జరిగింది. ఆయన అంగరకాయ ఎత్తి పాదాలు ఇచ్చారు. ఆ పాదాల స్పర్శ నిజంగా భౌతికంగా ఎలా అయితే స్పర్శిస్తానో అంత విధిగా నాకు ఆ నరనరాలను జీర్ణించిపోయింది. ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే ఎవరూ లేరు. అప్పుడు మళ్ళీ రిటర్న్లో నేను కర్నూలు మీదుగా అక్కడ పిరమిడ్లో ధ్యానం చేసుకోవడం జరిగింది. తర్వాత ప్రతి నెల కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరపున ఒక 1 డే మెగా మెడిటేషన్ వర్క్షాప్ అని జరిగేది హైదరాబాద్లో. ఆదివారం 3వ ఆదివారం కానీ 4వ ఆదివారం కానీ. అట్లాగా నేను 4-5 నెలలు పత్రి గారి ఆ 1 డే మెగా మెడిటేషన్ వర్క్షాప్లకు వెళ్ళేవాడిని. తర్వాత పత్రి గారు అన్నారు ఒకసారి, మరి డాక్టర్ గారు మీ ఊళ్ళో ధ్యాన జగత్ కార్యక్రమం, తర్వాత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది ఒకటి ఫామ్ చేయండి, నేను వస్తాను అని చెప్పారు. ఇది అంతా 1998 నవంబర్ డిసెంబర్ ఆ టైంలో. సో జనవరి 16, 1999 నాడు మొట్టమొదటిసారిగా పత్రి గారి దివ్య పాదాలు మా జగిత్యాల్లో అడుగు పంపడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా నేను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి దీంట్లో ఉన్న జ్ఞానానికి, ఆ ధ్యానం యొక్క ఫలితాలకి నేను చాలా చాలా ఇన్స్పైర్ అయ్యి దీంట్లోనే కంటిన్యూ అయ్యాను. సత్యసాయి బాబా గారి దగ్గరికి అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడిని, కానీ ఎప్పుడుగా ఇంకా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉండి ఆ సీనియర్ మాస్టర్స్ యొక్క సాంగత్యము, పత్రి గారి ప్రవచనాలు విని నేను కూడా ఐ హ్యావ్ బికమ్ ఏ పిరమిడ్ మాస్టర్. సో మా జగిత్యాల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది జనవరి 16, 1999లో స్థాపించడం జరిగింది. సో ధ్యానంలో నాకు కొన్ని ప్రత్యేకమైన అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే నేను ఒక మెడికల్ డాక్టర్ని, మరి ఇలా మారాను అని అంటే యాక్చువల్గా మారాను అని కాదు, నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మిక వాతావరణంలో పెరిగిన వాడిని నేను. కానీ ధ్యానం యొక్క లాభాలు, ప్రయోజనాలు అన్నీ కూడా ఒట్టిగా కాకుండా సైంటిఫిక్ బేసిస్లో ఉండడంతో నాకు చాలా ఆకట్టుకుంది ధ్యానం అనేది. సో నా అనుభవాలు ఏంటంటే 6 నెలల ధ్యానం తర్వాత నాకు ఒక 2 రోజులు విపరీతమైన నడునొప్పి వచ్చింది. 3వ రోజో 4వ రోజో నేను ధ్యానంలో కూర్చుని ఉండగా రాత్రి 10-11ంటికి ఆ టైంకి ధ్యానంలో కూర్చుని ఉన్నా. ఎదురుగుండా ఒక గొప్ప మహర్షి కనబడ్డారు. మీరెవరు స్వామి అని అడిగాను నేను వశిష్ఠుడిని. తస్మాత్ జాగ్రత్త 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 అన్నారు. కళ్ళు తెరిచి చూస్తే నేను కింద ధ్యానంలో కూర్చున్నాను. నాకు ఆ అనుభవం పత్రికారితో తర్వాత రోజుల్లో పంచుకుంటే, వశిష్ఠ మహర్షి అనే ఆ మహానుభావుడు నీ పూర్ణాత్మయ్య, ఈ తస్మాత్ జాగ్రత్త 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 అంటే దాని అర్థం నీ స్థూల శరీరం జాగ్రత్త, నీ సూక్ష్మ శరీరం జాగ్రత్త, నీ కారణ శరీరం జాగ్రత్త,
సో వాటిని ఎప్పుడూ క్లీన్సింగ్గా అంటే మంచిగా ఉంచుకో అని పత్రికారు ఆ విశ్లేషణ చేశారనమాట. ఇలా ఇది అయిపోయిన తర్వాత ఒక 6 నెలలకి 7 నెలలకి నేను ధ్యానంలో మధ్యాహ్నం 3ంటికి ధ్యానంలో కూర్చున్నాను మా బెడ్రూమ్లో. కూర్చున్న తర్వాత నేను ఎక్కడున్నా మర్చిపోయాను, సోఫాలో కూర్చుని ఉన్నాను. మళ్ళా ఆ సోఫాలో కూర్చుంటే ఆ కూర్చున్న దగ్గర నేను ధ్యానం చేస్తున్నా. ఆ ధ్యానం చేస్తుంటే నాలో ఆ శరీరంలోంచి ఒక దివ్యమైన వెలుగు ఆకాశంలో 1 కిలోమీటర్ దాకా వెళ్ళి మళ్ళా కిందకు వచ్చింది. మళ్ళీ 1 నిమిషం ఆగి మళ్ళా ఆకాశంలో అదే స్థాయిలో 1 కిలోమీటర్ వెళ్ళి మళ్ళీ వచ్చింది. అప్పుడు నేను ఆ శరీరంతో అనుకుంటున్నా, నాకు ధ్యాన శక్తి తగినంతగా లేదు కాబట్టి అంత దూరం వెళ్ళగలిగాను, కానీ మళ్ళా కిందకు వచ్చి పడ్డాను అని అనుకున్నాను. కళ్ళు తెరిచి చూస్తే నేను అక్కడ ఆ సోఫాలో లేను, మా బెడ్రూమ్లో ఉన్నా. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, బెడ్రూమ్లో నా ఫిజికల్ బాడీ ఉంది, హాల్లో నా యాస్ట్రల్ బాడీ ఉంది. యాస్ట్రల్ బాడీలోంచి ఇంకొక సూక్ష్మ శరీరము అన్న అంటే ఒక పెద్ద బల్బు ఎంత బ్రైట్నెస్ ఉంటుందో అంత దాంతో నేను పైకి వెళ్ళి దిగడం జరిగింది. అది కారణ శరీరం అని. సో సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, కారణ శరీరాలను చూడగలిగాను. అప్పుడు నాకు అనిపించింది, బెడ్రూమ్లో లేను నేను, కానీ ఇంకో చోట ఉన్నాను. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ ఫిజికల్ బాడీ లేకపోయినా మనం ఎక్కడో అక్కడ ఉంటాము అని. అప్పుడే మొట్టమొదటిసారిగా మరణ భయం అనేది పోయింది. మరణం గురించి కూడా ఒక అవగాహన వచ్చింది. అంటే మనం లేకున్నా కానీ మనం ఉంటాం ఎక్కడో అక్కడ. ఇప్పుడు నేను ప్రస్తుతానికి జగిత్యాలలో ఉన్నాను. హైదరాబాద్కి ఈరోజు మధ్యాహ్నం వెళ్తే నేను హైదరాబాద్లో ఉంటాను, జగిత్యాలలో ఉండను కావచ్చు, కానీ హైదరాబాద్లో అయితే ఉంటాను. సో నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటాను అనే ఒక మంచి అవగాహన నాకు ఆ ఎక్స్పీరియన్స్ చవి చూపించేసింది. సో ఇదంతా నా హాలుసినేషన్, ఇమాజినేషన్ కాదు, ఇదంతా నా భ్రమలు కాదు, ఇదంతా యథార్థంగా నేను అనుభవించింది. సో ప్రపంచానికి మనం కన్విన్సింగ్ చేయలేము, కానీ ఎవరికి వాళ్ళు కన్విన్స్ అవ్వగలం. సో అనుభవపూర్వకంగా, సో పత్రికారు చెప్పినట్టుగా జ్ఞానం అని అంటే అనుభవిక జ్ఞానమే నిజమైన జ్ఞానం అని, అది నేను పొందగలిగాను. అట్లాగే మేము పత్రికారితో ఎన్నో ఊర్లు తిరిగాను, ఎన్నో దేశాలు తిరిగాను, థాయిలాండ్, బ్యాంకాక్, కంబోడియా, ఈజిప్ట్, ఇవన్నీ కూడా. సో పత్రికారితో మానస సరోవర యాత్రలో నేను అద్భుతమైన ఒక మిరాకిల్ చెప్పగలను మీకు. మేము అందరం దాదాపుగా 42 మంది వెళ్ళాము. నేను ఒకనే మెడికల్ డాక్టర్ని ఆ గ్రూప్లో. డయామాక్స్ ట్యాబ్లెట్లు, తర్వాత ఆక్సిజన్ సిలిండర్స్ అనేవి బాగా హెల్ప్ఫుల్ అవుతాయని చెప్పి మానస సరోవరం దగ్గర మనకు పనికొస్తాయని చెప్పి హైదరాబాద్లో ఎంతో ప్రయత్నం చేశాను, నాకు దొరకలేదు అవి. సో నేను ఒకనే మెడికల్ డాక్టర్ని. మిగతా వాంతులకి కానీ, విరోచనాలకు కానీ, తలకాయ నొప్పికి కానీ, తల తిరగడానికి, ఇటువంటి వాటికి అన్ని మందులు పెట్టుకున్నాను. కానీ ఆ డయామాక్స్ అనే ట్యాబ్లెట్ ఏంటంటే హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో ఉన్నప్పుడు అది బాగా పనిచేస్తుంది అది. అట్లాగే ఆక్సిజన్ సిలిండర్స్ కోసం మేము ఎంతో ప్రయత్నం చేశాం, నేను, కంచిరాఘురామ్ గారు హైదరాబాద్లో. దొరకలేదు మాకు. సరే మానస సరోవరం వెళ్ళాము. ఆ సరోవరం దగ్గర మేము గుడారాలు వేసుకుంటుంటే అప్పుడే మన అనిల్ అంబానీ గారు వాళ్ళ మిసెస్తో కైలాస పరిక్రమ చేసి దిగి వస్తున్నారు, మేమేమో వెళ్తున్నాము. సో గురువు గారు ఉన్నారు ఇక్కడ, దర్శిస్తారా అని అనిల్ అంబానీ గారిని ఎవరు అడిగితే, పత్రికారు ఏమన్నారంటే, నేనే అక్కడ అనిల్ అంబానీ అన్నారట, దర్శిద్దాం పదండి సార్ దగ్గరికి వెళ్దామంటే పత్రికారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపించారు, మేమే వస్తాం మీరు అక్కడే ఉండండి అని. నేను కూడా సార్తో పాటు వెళ్ళాను. అనిల్ అంబానీ గారిని పరిచయం చేసుకున్నాను, నమస్తే పెట్టి వచ్చేస్తుంటే, సార్ యువర్ ఏ డాక్టర్ కదా, మీకు మేము పరిక్రమకి మేము తీసుకెళ్ళాము ఆక్సిజన్ సిలిండర్లు, ఈ ట్యాబ్లెట్లు మాకు పనికి రాలేదు, మాకు అవసరం లేకపోయింది, దయచేసి మీరు సంగ్రహించండి, తీసుకోండి అని అంటే, నేను చూస్తే ఆ డయామాక్స్ ట్యాబ్లెట్లు ఏవైతే నేను కోరుకున్నానో అవి 4 సిలిండర్లు, చిన్న సిలిండర్లు, పోర్టబుల్ సిలిండర్స్ అంటాం ఆక్సిజన్వి, అవి మాకు ఇచ్చారు. అవి యాక్చువల్గా చెప్పాలంటే మాకు ఆ కైలాస పరిక్రమలో హెల్ప్ అయ్యాయి. సో ఇది కూడా జస్ట్ ఒక మిరాకిల్ అని చెప్పగలను. ఎందుకంటే ఏదైతే మనం మనస్ఫూర్తిగా కోరుకుంటామో అది ఈ ప్రకృతి మనకి ఇస్తుంది అనే తార్కాణం అనేది నిదర్శనం అయింది నాకు. సో ఇట్లాగా ఎన్నో. నాకు ఇంకొకసారి ఏంటంటే, ధ్యానంలో కూర్చుని అప్పుడే పడుకున్నాను రాత్రి. నేను పత్రికారు ఇద్దరం ఉన్నాము, కనబడుతున్నారు ఇద్దరు. సో పత్రికారు నా పెదవుల్ని ముద్దు పెట్టుకున్న క్షణంలోనే నాకేమైందంటే, విశాల విశ్వమంతా నాలోనే ఉంది అనే భావన కలిగింది. దూరంగా సూర్యుడు కనబడుతున్నాడు, చిన్నగా పక్కన ఇంకో తెల్లది భూమి కనబడుతుంది. విశాల విశ్వం అంతా నాలో నేను నిండి ఉంది, గ్రహాలు అంతా ఇవన్నీ కదులుతున్నాయి. ఒక్కసారిగా నా హృదయం తట్టుకోలేక ఆయాసం వచ్చింది నాకు.
సాయిరామ్ అన్నాను. ఇంకా అప్పటికి నేను సత్యసాయి బాబా పరిశ్రమంలోనే ఉన్నాను కాబట్టి అప్పుడప్పుడే బయటకు వచ్చాను కాబట్టి, అయినా కానీ ఎమర్జెన్సీలో మరి మనం ఎవరో ఒక ఇష్టదైవాన్ని తలుచుకుంటాం కాబట్టి సాయిరామ్ అన్నాను. ఒక్కసారిగా ఎక్కడున్నానో తెలీదు. అసలు అంటే ఏమంటారు, కాన్షియస్నెస్ అనేది ఉంది, శరీరం లేదు. అప్పుడు పత్రికారు వాయిస్ ఒక పక్క నుంచి అన్నారు, అంటే జాగ్రత్త అని. అప్పుడు సారీ సార్, అన్యథా శరణం నాస్తి అహం ఏవ శరణం మమః అనుకున్నాను. అప్పుడు పత్రికారు ఎస్ అన్నారు. అంటే దాని అర్థం అన్యథా శరణం నాస్తి అంటే నాకు ఇంకెవరు దిక్కు కాదు, త్వమేవ శరణం మమః అంటే నీవే నాకు దిక్కు అని అంటారు మామూలుగా మనం భక్తి మార్గంలో. అహమేవ శరణం మమః అంటే నాకు నేనే దిక్కు అని ఆ వర్డ్స్ యొక్క అర్థం అనమాట. సో నాకు ఎవరు సాయి కానీ ఇంకెవరు కానీ రక్షించే వాళ్ళు లేరు, నాకు నేనే రక్షణ పొందగలను అని ఆ భావం. సో అన్యథా శరణం నాస్తి అహం ఏవ శరణం మమః అనుకోగానే పత్రికారు ఎస్ అన్నట్టుగా కళ్ళు తెరి చూస్తే నేను అక్కడ మామూలుగా పడుకుని ఉన్నాను. సో ఇదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత ఇంకొక ఎక్స్పీరియన్స్ చెప్పి నేను మిగతా దానికి వెళ్తాను. ఇంకోసారి ధ్యానం చేస్తుంటే నాకు ఎదురుగుండా శరీరం కనబడుతుంది. ఆ శరీరాన్ని నేను ఇలా చూస్తే అది నా శరీరమే. నా శరీరంలోంచి ఇంకో శరీరం లేచి కూర్చుంది. కూర్చున్నాక ఆ శరీరం అనుకుంటోంది నేను ఇప్పుడు ధ్యానం చెయ్యాలి కదా అని. అనగానే కళ్ళు మూసుకుంది ఆ కూర్చున్న శరీరం. ఈ శరీరాలు అన్నీ మాయమైపోయాయి. ఎదురుగుండా నాకు ఒక పెద్ద బాల్ ఆఫ్ లైట్ కనబడుతోంది. ఆ లైటు అలా వెళ్తోంది. అది వెళ్తుంటే ఆ లైట్ ఎవరో కాదు, నేనే అది. అంటే ఆకాశంలో నేను ఒక నక్షత్రంలాగా అలా వెళ్తున్నాను. అలాగ ఆకాశం, అంటే కాళ్ళు చేతులు చూసుకున్నాను, నాకు కాళ్ళు చేతులు లేవే అనిపించింది. వెళ్తూ ఉంటే కొంచెం దూరం వెళ్ళాక నాకు ఎదురుగుండా ఒక బ్రహ్మాండమైన గ్లోబ్, అంటే సూర్యుడిని కానీ లేకపోతే చంద్రుడిని కానీ మనం ఒక 50 రెట్లు ఆకాశంలో కనుక పెంచితే, మ్యాగ్నిఫై చేస్తే ఎలా అయితే ఉంటుందో అట్లాగా చంద్రుడు, పౌర్ణమి చంద్రుడు అనుకోండి, ఒక 50 రెట్లు పెద్దగా ఉండి ఆకాశంలో కనబడితే ఎంత బాగుంటుంది. సో ఆ విధంగా కనబడింది. నేను అటువైపు వెళ్తూ ఏడుస్తున్నాను. కళ్ళెంబట నీళ్ళు వస్తున్నాయి. అసలు యాక్చువల్గా కళ్ళు లేవు, కాళ్ళు లేవు, చేతులు లేవు, ఒక భావం అయితే ఉంది. విపరీతంగా ఏడుస్తూ నేను ఆ గ్లోబ్ దగ్గరికి వెళ్ళి, మిమ్మల్ని విడిచి చాలా కాలం అయింది, నేను మీ దగ్గరికి వచ్చేస్తానని ఏడుస్తున్నాను. ఒక తల్లి, అంటే ఒక పిల్లాడు ఎక్కడో తిరిగి జాతరలో తప్పిపోయి మళ్ళీ తల్లిని కనబడితే ఎంత సంతోషపడతాడు, ఎంత బాధపడతాడు. అంటే ఏడుస్తూ బాధపడుతూ వాడు వస్తాడు అమ్మ కనబడిన ఆనందంతో. సో ఆ విధంగా నాకు ఆ ఎమోషన్స్ వచ్చాయి. కళ్ళు తెరిచి చూస్తే నేను కింద పడుకుని ఉన్నాను. సో ఇదొక అద్భుతమైన. అప్పుడు పత్రికను అడిగితే వశిష్ఠ మహర్షి కానీ పూర్ణాత్మ కానీ నీకు కనబడి ఆ విధంగా ఇచ్చారు అని. అంటే చాలా అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము కాక మహాకారణ శరీరంతో నేను వెళ్తున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ పత్రికారు విశ్లేషించారు. సో అదొక అద్భుతమైన అనుభవం. సో ఈ ధ్యాన అనుభవాలు ఇవన్నీ ఒక వింత పక్కన పెడితే, భౌతికంగా చూస్తే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి రావడంతో నా జన్మ ధన్యమైందని నేను భావించాను. సో అట్లాగే నాకు ఈ ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే వైద్య వృత్తి. ఆ వైద్య వృత్తిలో ఎంతైనా సేవ చేసే భాగ్యం నాకు కల్పించింది ఈ యూనివర్స్. సో అంతకుముందు నేను సత్యసాయి దాంట్లో ఉన్నప్పుడు ఎన్నో ఆపరేషన్లు ఫ్రీగా చేశాను. అట్లాగే ప్రతి ఆదివారం నాడు కూడా మా జగిత్యాల చుట్టుపక్కల ధ్యాన గ్రామీణం అని ఇప్పుడే అంటున్నాము. ఆ రోజుల్లో ఏంటంటే ఆరోగ్య సేవా శిబిరాలు నిర్వహించాను. ఎంతోమందికి మందులు కూడా ఉచితంగా ఇచ్చాం. ఇప్పటికీ ప్రతి గురువారము నా కన్సల్టేషన్ ఫీజు చాలా తక్కువగా తీసుకుంటాను, నేను కన్సెషన్ ఇస్తాను. ఒక 20 సంవత్సరాల దాకా అయితే పూర్తి ఉచితంగా చేశాను, ఇది ఉచిత వైద్య శిబిరాలు. ఇప్పుడు ఏంటంటే ఉచిత వైద్య శిబిరాలు ప్లస్ ధ్యాన శిబిరాలు అనేది మా జగిత్యాల పిరమిడ్ మాస్టర్స్ తరఫున వాళ్ళందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందించి చక్కటి ఈ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అట్లాగే 2 మెగా శాకాహార ర్యాలీలు కూడా ఈ 3-4 సంవత్సరాల్లో నిర్వహించాము. నాది ఏంటంటే పత్రికారు మనందరికీ తెలుసు, మొత్తం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వాళ్ళందరికీ, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వాళ్ళందరికీ తెలుసు. పత్రికారి యొక్క మోటో శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు అని. నేను ఆల్వేస్ ఇంకొక జగత్ పెడతాను, ధర్మ జగత్ అని. ఎందుకంటే ధర్మం అంటే రెస్పాన్సిబిలిటీ. సో ధర్మో రక్షిత అని మనందరికీ తెలుసు. సో నాదేంటంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నుంచి ఆవిర్భవించిన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి నేను నా జీవితాన్ని అంకితం చేశాను. సో యథా రాజా తదా ప్రజ అంటాం కదా. సో ఆధ్యాత్మికవేత్తలే రాజకీయ పరిపాలకులు అయితే గనక ఆ ప్రదేశము, ఆ రాజ్యము సుఖశాంతులతో పరిడవిల్లుతుందని నేను నమ్మేవాళ్లలో మొదటివాడిని నేను. సో ఆ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున పత్రికారికి ఎన్నో కృతజ్ఞతలు నేను చెప్పుకున్నాను మనసులో.
సో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున నేను 4 సార్లు పోటీ చేశాను ఎమ్మెల్యేగా. 2004, 2009, 2018, 2023. ఒకసారి 2009లో ఎమ్మెల్యేతో పాటు ఎంపీగా కూడా పోటీ చేయడం జరిగింది. చిక్కటి మంచి ఓట్లు సంపాదించాను. సో ఇవన్నీ కూడా భవిష్యత్తులో మనం ఈరోజు రాజకీయాల్లోకి రాకపోవచ్చు, కానీ మనం చల్లిన విత్తనాలు మాత్రం ఎటు పోవని నా ఉద్దేశం. ఎందుకంటే పత్రి గారిని మరి 1998, 99 రోజుల్లోనే మా జగిత్యాల చుట్టుపక్కల గోదావరి కని, రామగుండం, బసవంత నగర్ అండ్ పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి, ఇక్కడ మల్యాల, ఈ చుట్టుపక్కల కోరుట్ల, మెట్పల్లి, నిజామాబాద్, ఇవన్నీ కూడా నేను ఆ రోజుల్లో నేను ఒక్కడనే తీసుకెళ్ళాను. పత్రి గారు పాపం ఆ రోజుల్లో ఖాళీగా ఉండేవారు. మనం ఎటు చెప్తే అటు ఆయన ఇప్పటికీ కూడా మొన్నటిదాకా ఆయన బాడీ వికెట్ చేసే ముందు దాకా ఎవరు ఎక్కడ పిలిస్తే అక్కడికి తప్పకుండా వచ్చేవాళ్ళు. సో ఈ ప్రపంచంలో నేను గమనించింది ఏంటంటే చక్కటి శరీరాన్ని పూర్తిగా 100% ఉపయోగించుకునే వాళ్ళు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు తప్ప నాకు ఎవరూ కనబడలేదు. ఎందుకంటే ఆయన అనుక్షణము సేవ. ఒకసారి నేను మొన్న పత్రి గారు బాడీ వికెట్ చేసే ముందు సంవత్సరాల్లో జేతవనంలో, సార్ ఇప్పటికీ మీరు రెస్ట్ తీసుకోండి సార్, మిమ్మల్ని చూస్తే అంటే సార్ పాపం కొంచెం వడలిపోయినట్టుంటే నాకే బాధ అనిపించింది. సార్ కొంచెం రెస్ట్ తీసుకోండి అంటే సార్ ఒక మాట అన్నారు, నేనే కనుక రెస్ట్ తీసుకుంటే నా లైఫ్కి అర్థం లేదయ్యా అన్నారు. నాకు కళ్ళెంబట నీళ్ళు వచ్చాయి, ఎంతో ఏడ్ చేశాను. ఎందుకంటే అంత డెడికేటెడ్ గురువు గారిని ఇంకా ఇంతకంటే నేను చెప్పలేను, ఎవరు చూడలేరు కూడా. సో పత్రి గారితో నా అసోసియేషన్ కూడా నన్ను చాలా అభిమానించేవారు. నో డాక్టర్ నో మెడిసిన్, అదంతా రోడ్డు బయట. కానీ ఎప్పుడైతే నా దగ్గరికి వస్తే మాత్రం ఎస్ డాక్టర్ అని కాకుండా ఎస్ సత్యనారాయణమూర్తి గారు అంటారు. సో పత్రి గారికి నాకు అసోసియేషన్ చాలామంది తెలుసు. నేను యాక్చువల్గా ఆత్మీయ కౌగిలికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తా. సో పత్రి గారిని ఎప్పుడు కలుసుకున్నా కానీ ఆత్మీయ కౌగిలితో నాకు ఎన్నో ఫోటోలు ఉన్నాయి. సో పత్రి గారు నన్ను ఎన్నోసార్లు ఆయన పక్కన పడుకోబెట్టి, అంటే రాత్రి నిద్రపోయినప్పుడు కూడా ఇద్దరం ఒకే మంచం మీద పంచుకున్నాం. సో నేను ఆ సంఘటనలు ఎప్పుడూ మర్చిపోలేను. సో ఇదండి నా ప్రయాణం పత్రి గారితో. ఇంకా మీరు ఏమైనా ప్రశ్నలు వేస్తే సో తప్పకుండా నేను వాటికి సమాధానం చేస్తాను. థ్యాంక్ యూ పిఎంసి. సార్, మొదటిసారిగా మీరు పత్రి గారిని కలిశారు, ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కర్నూలులో. అప్పుడు మీరు ఎలా అనుభూతి చెందారు? పత్రి గారిని మొట్టమొదటిసారిగా కలిశాను. పొద్దున 6 7 ఉండమని చెప్పారు. నాకు ఫోన్ వచ్చిందని చెప్పాను కదా. సో 7 ఎందుకంటే నేను సత్సాయి డివోటీని కాబట్టి సమయపాలన అనేది నాకు ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. ఎగ్జాక్ట్ ఆయన 7 రమ్మన్నారు. 7 నేను పత్రి గారిని వాళ్ళ ఇంటి ముందు కలిసి ఉన్నాను. తలుపు తడితే పత్రి గారు కనబడ్డారు. సో పత్రి గారితో చెప్పాను, ఇట్లా డాక్టర్ సత్యనారాయణమూర్తి జగిత్యాల నుంచి వచ్చాను సార్ అంటే రండి అన్నారు. సో సార్తో పిచ్చాపాటి మాట్లాడుతున్నాను. నాకంటే పత్రి గారిని చూస్తే అంటే గురువు గారు అని అనిపించలేదు, ఒక తోబుట్టు అంటే ఒక అన్నయ్య ఫీలింగ్ వచ్చింది, కొంచెం ఫ్రెండ్ ఫీలింగ్ వచ్చింది. అయితే ఒక సంఘటన జరిగింది. ఆ టైంలో మేము ఇంట్లో కూర్చున్నాం. పత్రి గారు మేడం మరి టిఫిన్ ఇచ్చారో, టిఫిన్ ఇవ్వలేదు, మామూలు కాఫీ ఏదో ఇచ్చారు. సో ఈ లోపల ఒక బిచ్చగత్తి వచ్చింది. బిచ్చగత్తి వచ్చి అమ్మా ధర్మం చేయండి ఇది అది అని, పత్రి గారి కోపం వచ్చింది ఆయనకి. నాతో పాటు ఇంకా 3 వచ్చారు పిరమిడ్ మాస్టర్స్, అంటే అప్పటికి ఇంకా పిరమిడ్ మాస్టర్స్ కాదు, డివోటీస్ అనుకోండి. వాళ్ళందరూ అంటే మేము 4 ఉన్నాము. సో పత్రి గారు ఆ బిచ్చగత్తిని తిట్టకుండా ఎంత అంటే రౌద్ర నరసింహ అవతారంలాగా అనిపించింది. నాకేంటంటే నేను షిరిడి సాయి కూడా చాలాసార్లు వెళ్ళాను. మన షిరిడికి నా సాయి సరిచరిత్ర, గురుచరిత్ర ఇవన్నీ నేను చదివి అవపోసన పట్టినవాడిని. నాకెందుకో పత్రి గారు ఆ రోజు అక్కడ ఆ క్షణంలో షిరిడి సాయిలా కనబడ్డారు. షిరిడి సాయి దగ్గర సటకా అని ఉంటుంది ఒకటి, దాంతో అప్పుడప్పుడు వాయిస్తుంటారు వేరే వాళ్ళని. అదే జ్ఞాపకం వచ్చి నేను నవ్వుకున్నాను లోపల, అంతే తప్ప నాకేమి అంటే యాంగ్రీ భావన అనేది అది కలగలేదు. పత్రి గారు ఆవిడని తిడుతున్నా అని ఆయన పత్రి గారిని కలిసాము, వచ్చేసాము. నాకు మహావతార బాబా గారి పోర్ట్రేట్ ఇచ్చారు పత్రి గారు. శేఖర్ శర్మ గారు అని ఉన్నారు అక్కడ ఇన్ఛార్జ్ ఆఫ్ బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం, అప్పుడు ఆయన తెచ్చి నాకు ఇచ్చారు. సో జేబులో పెట్టుకుని నేను వెళ్ళొస్తాం సార్ అని చెప్పి వెళ్ళాను. పుట్టపర్తికి వెళ్తున్నాము, అది ఆన్ ద వే టు పుట్టపర్తి. నాతో వచ్చిన 3 కూడా ఎంత అంటే వాళ్ళు అంటే అంత కోపం చేస్తే, ధ్యానం బాగా చేసే మాస్టర్కి కోపం రావద్దు. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ధ్యానం చేసేవాడు బుద్ధుడిలాగా మౌనంగా కామ్గా, అంటే ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించాలి అనే భావనలో ఉన్నవాళ్ళు. నాకేంటంటే
ఆయన ఎందుకు కొట్టారో అది నాకు అవసరం లేదు. నేను కించిత్ రియాక్షన్ కూడా నా మనోభావాల్లో ఇంత కూడా లేదు. ఇంకా పైగా షిరిడి సాయి జ్ఞాపకం వచ్చారు. దాంతో నేను ఇప్పుడు తప్పు అనుకోలేదు ఆ సంఘటన. మా వాళ్ళు మాత్రం ముగ్గురు నన్ను షంటుతున్నారు. ధ్యానం ఉంటే ఈ ధ్యాన గురువు బాలేదు, ధ్యానం చేసేవాడు కోపం రావద్దు అనే ఫీలింగ్లో ఉంటే, నేను అది కాదురా, వాళ్ళకి కార్మిక్ బంధాలు ఏవో ఉంటాయి, మనకు సంబంధం లేదు. మనం పత్రికారిని కలిసింది ధ్యానం గురించి అడగడానికి, ఏమైనా ఎక్స్టెంట్గా ఇంకా నాలెడ్జ్ని గెయిన్ చేయడానికే తప్ప అని నేనంటే, లేదు ఇది అదేనా, సరే నేను ఊరుకున్నా. నాకు తర్వాత రెట్రోస్పెక్ట్గా వెన్ ఐ హ్యావ్ బికమ్ ఏ పిరమిడ్ మాస్టర్ నాకు అర్థమైంది ఏంటంటే, పత్రికారు హీ హ్యాస్ టెస్టెడ్ మీ, నన్ను పరీక్షించారు. వీడు సరిగ్గా ఉన్నాడా, నా లెవెల్లో నా సొసైటీలో ఒక రాగలడా, లేకపోతే వీడు కొంచెం పేలపిండిలాగా బయటికి పారిపోయేవాడా అని. సో నేను మరి స్టాండ్గా నిలబడ్డాను. పత్రికారు నా అసెంబ్లేజ్ పాయింట్ అంటారు, దాన్ని సరిదిద్దారు. సో ఆయన ఏంటంటే, పత్రికారు నేను చెప్పాలంటే సత్యసాయి నుంచి నన్ను లాగేసుకున్నారు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి. సో ఆ తర్వాత నేను సత్యసాయిది నాకు మెల్లగా కనుమరుగైంది. అంటే సత్యసాయిది దాంట్లో ఏంటంటే పాలు తాగే పాప, ఈ ధ్యానంలోకి రావడం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ రావడం, పత్రికారి దగ్గరికి రావడం ఏంటంటే అన్నప్రసన. సో నాకు ఆ రోజు అన్నప్రసన జరిగిందని నేను ఇప్పటికీ భావిస్తూ ఉంటాను సార్. సార్, ఇప్పుడు సార్తోని మీరు ఎంతో ప్రయాణం చేశారు, అంటే ఇప్పుడు వేరు. ఆ రోజుల్లో ప్రయాణం చేసేటప్పుడు మనం నో మెడిసిన్ నో డాక్టర్ అంటే జనాలతో చాలా మనం ఎదుర్కొనాల్సి వస్తుంది. వాళ్ళకి ధ్యానం అంటే సరిగ్గా తెలియని రోజుల్లో అప్పుడు వాళ్ళతోని మీరు ఎలా కన్వీనియంట్ చేసి చెప్పేస్తారు ధ్యానం? నేను యాక్చువల్గా అందరికీ తెలియని విషయం ఏంటంటే, నేను మెడిసిన్స్కి వ్యతిరేకం కాదు, పేషెంట్ అందరికీ కూడా ఎడ్యుకేట్ చేస్తాను నేను. అంటే మొండిగా మూర్ఖంగా ధ్యానమే చేసుకో అని నా పేషెంట్లు అన్ను. నేను మందులు వాడుతూ వీనింగ్ పీరియడ్ అనే దానికి నేను ఇందాక చెప్పినట్టుగా పాలు తాగుతూ మెల్లగా బంద్ చేస్తూ అన్నంలోకి వెళ్ళాలి, అంతే తప్ప ఒకటేసారి సడన్గా పాలు బంద్ చేసి అన్నంలోకి వెళ్తే వాడికి కక్కుతాడు వాడు. సో అట్లా కాకుండా వీనింగ్ అంటే జస్ట్ ఇట్లా మెడిసిన్స్ ఎక్కువ వాడద్దు, ఎక్కువగా ధ్యానం చేయని చెప్తాను. అంతేగాని నేను మెడిసిన్స్ అసలే రాయను, ధ్యానమే చేసుకో అని ఆ వితండవాదం అనేది నేను చెయ్యను. అండ్ పేషెంట్ అందరికీ కూడా నేను అంటే ఏంటో తెలుసు, వాళ్ళకి ఇట్లా మొండిగా నేను చెయ్యను. సో మధ్య మార్గం అంటే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క అత్యద్భుతమైన సూత్రం మధ్య మార్గము, అది నేను తప్పకుండా మధ్య మార్గమే పాటిస్తాను. సో పేషెంట్ అందరికీ కూడా ఎడ్యుకేట్ చేస్తాను. వాళ్ళందరికీ ఇప్పటికీ నా దగ్గర నేను కనీసం ఒక 10 మందికైనా రోజు మాంసాహారం తినద్దు, శాకాహారం మంచిది అని వాళ్ళకి విడమర్చి చెప్తాను. ఎందుకంటే వాళ్ళ రోగాలన్నీ వాళ్ళకి తెలుసు. నిన్న మొన్న మేము చికెన్ తిన్నాం సార్, మాకు ఇక్కడ కడుపులో గడిబిడైంది అండ్ పైల్స్ వచ్చింది అని వాళ్ళే చెప్తారు. నేను అడగక్కర్లేదు ఏం తిన్నారు అని, వాళ్ళకే తెలుసు. అంటే ప్రజలందరికీ తెలుసు మాంసాహారం మంచిది కాదు, మసాలాలు మంచివి కావు, లేకపోతే మిగతావన్నీ మంచివి కావని తెలుసు. తెలిసినా వాళ్ళకి సర్ది చెప్పే గుణం ఉన్న డాక్టర్లు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ ఎవరు చెప్పట్లేదు. అందుకని పేషెంట్లు అందరూ కూడా అయోమయంగా ఉంటున్నారు. వాళ్ళకి కరెక్ట్గా అర్థమయ్యేటట్టు చెప్పడమే మా పిరమిడ్ డాక్టర్ల యొక్క లక్ష్యం అన్నమాట. సో అందుకే ఇప్పుడు కొత్తగా కూడా సైన్స్ అనేది కూడా అప్రూవ్ చేస్తోంది. ఏదైతే మనం మెడిటేషన్ గురించి అయితే రకరకాలుగా చెప్పుకుంటున్నామో, ఈ రోగాలు తగ్గాయి, ఆ రోగాలు తగ్గాయి అని, అవి ఎలా తగ్గుతున్నాయి అనే దానికి ఇన్నాళ్ళు మనం స్పిరిచువల్ పాత్నే నమ్మాము. ఇప్పుడు ఏంటంటే సైంటిఫిక్ వ్యూలో చాలామంది డాక్టర్లు కూడా, న్యూరో సైంటిస్టులు, వీళ్ళందరూ కూడా ధ్యానంలో ఎన్నో మార్పులు జరుగుతాయి, చక్కటి హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో వాటి వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటుందని వాళ్ళు దాన్ని నొక్కి వక్కాణిస్తున్నారు ఇప్పుడు. అంటే ఒకప్పుడు మనందరం కూడా ధ్యానం చేస్తే మంచిది అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు ధ్యానం చేస్తే చాలా మంచిది అని చెప్పి న్యూరో సైంటిస్టులు మిగతా వాళ్ళు కూడా దాన్ని చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు, అందరికీ చెప్తున్నారు. కాబట్టి ఒక యుగం మార్పిడి జరుగుతోంది. సో అందరికీ తెలుసు మంచిది కాదు మాంసాహారం అని. సో మనం కూడా దానికి తగినట్టుగా శాకాహార ర్యాలీలు అవి చేస్తున్నాము. సో అందరూ కూడా వరల్డ్ అంతా కూడా మెల్లగా వెజిటేరియన్ వైపే మొగ్గు చూపుతుంది. నిన్ననో మొన్ననో 2 రోజుల క్రితం ఒక పేపర్ క్లిప్పింగ్ కూడా చదివాను. సో చాలా శాకాహారం చాలా మంచిది. అండ్ 2 రోజుల క్రితం అన్నట్టు ఒక ఇండియా మొత్తం అంతా, భారతదేశం అంతా కూడా హెల్త్ యానిమల్ హస్బెండరీ నుంచి ఒక లెటర్ వచ్చింది. దాంట్లో ఏంటంటే ఈ రోజుల్లో ఏవియన్ ఫ్లూ అయితే మళ్ళీ వస్తుంది, అంటే బర్డ్స్ ఫ్లూ వస్తుంది, ఎవరు ఎగ్గులు తినకండి అని చెప్పి మన గవర్నమెంటే ఒక ఆర్డర్ పాస్ చేసింది. అంటే దాని అర్థం
అన్నీ శాకాహారం వైపే వర్డ్ అంతా మొగ్గు చూపుతుందని నేను భావిస్తాను సార్. సార్ ఇంకొక విషయం, ఇప్పుడు ధ్యానం నేర్పుతున్నారు మీరు, మెడికల్లో దాంట్లో ఉండి వచ్చిన వాళ్ళందరికీ కూడా మీకు ధ్యాన ప్రచారం చాలా ఈజీగా ఉంటుంది, వాళ్ళు వచ్చిన వాళ్ళకి మీరు చెప్తున్నారు చేస్తున్నారు. అలా ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సారిని తిప్పారు, కొన్ని ఆంధ్ర రాష్ట్రంలో కూడా తిప్పారు. ఇప్పుడు అవన్నీ కూడా డెవలప్మెంట్ అయ్యి చాలా ముందుకు తీసుకెళ్ళే తరుణంలో మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? బిడ్డడు ఎదిగాడు, అడ్డాల నాడే కాదు బిడ్డడు, గడ్డాల నాడు కూడా బిడ్డే అని. సో నా దృష్టిలో ఏంటంటే ఎంతోమంది నా ద్వారా వచ్చిన మహానుభావులు అందరూ కూడా ఇప్పుడు గ్రేట్ పిరమిడ్ మాస్టర్స్గా ఎదిగారు. సో వాళ్ళందరూ కూడా బ్యాటన్ అంటారు, అంటే మన రిలేలో మన పరిగెట్టి ఇంకోటికి ఇస్తాం చూసారా, అది దాన్ని బ్యాటన్ అంటారు. సో ఆ విధంగా నా చేతి నుంచి ఆ బ్యాటన్ని కనుక తీసుకుని వీళ్ళందరూ కూడా చక్కగా, అంటే ఇప్పుడు ఈ వయసులో నేను చేయలేనిది కూడా చాలా చక్కగా వాళ్ళందరూ చేస్తున్నారు. అందుకే నేను ఏమంటానంటే, పత్రికారు అంటారు కృష్ణుడిలాగా ఉండాలయ్యా అని అంటారు. కృష్ణుడిలాగా ఉండాలంటే చేయవలసిన పని చేసి హాయిగా అనుభవించాల్సిన ఫలితాన్ని అనుభవించాలి అని. సో నేను కూడా ఆ కృష్ణుడి లెవెల్లో ఉన్నాను. సో నేను ఎంతో కష్టపడి చేశాను, ఇప్పుడు హాయిగా అనుభవిస్తున్నాను. మా వాళ్ళందరూ కూడా జూనియర్స్ అందరూ కూడా చేస్తున్నారు. సో వాళ్ళు ఎండనక పగలనక రాత్రనక చక్కగా టూర్లు చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ మండలాల్లో లోపలికి కూడా వెళ్ళి ధ్యానం యొక్క కార్యక్రమాలు అందరికీ చెప్తున్నారు, పాంప్లెట్లు పంచుతున్నారు. మేము ఎలక్షన్స్లో కూడా ఎన్నో పాంప్లెట్లు, వేల పాంప్లెట్లు, లక్షల పాంప్లెట్లు పంచాము. సో ఎలక్షన్లో పాల్గొనడం మా మహాభాగ్యం. ఎందుకంటే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ యొక్క మొత్తం లక్ష్యాలన్నీ కూడా ఆ ఎలక్షన్లో మేము అందరికీ పంచగలిగాము. సో ఓట్ల రూపంలో కాకుండా మాకు వాళ్ళందరూ కూడా జ్ఞానాన్ని సంపాదించుకున్న మహానుభావుల్లా కనబడతారు. ధ్యానం ఓకే అందరికి చెప్పారు, మీరు మీ యొక్క చాకచక్యంతో మెడికల్గా ఉండి మాంసం కూడా తినమని బంద్ చేయించడానికి ప్రయత్నం చేశారు, జరుగుతూ ఉంది. ఆ క్రమంలో ఇప్పుడు ఎలక్షన్స్ కాడికి వచ్చేసరికి ఇది ఒక డిఫరెంట్, పొలిటికల్ అనేది డిఫరెంట్. దాన్ని మీరు ప్రజలకు ఎలా ఎదుర్కొని, వాళ్ళకి ఏమన్నా మీరు ఎలక్షన్లో నిలబడ్డప్పుడు ఏమన్నా సమస్యలను ఎదుర్కొంటాం కానీ అలాంటి సంఘటనలు ఏమైనా జరిగినాయా? ఏమీ లేదండి, మొట్టమొదటి నుంచి నేను దాదాపుగా 38 సంవత్సరాలు అయింది ప్రాక్టీస్ స్టార్ట్ చేసి. నేనంటే ఏంటో ప్రజలకు, జగిత్యాల చుట్టుపక్కల ప్రజలందరికీ తెలుసు. నన్ను మామూలు వైద్యుడిగా చూడరు, ఒక గొప్పవాడిగా చూస్తారు, ఒక దైవంతో సమానంగా చూస్తారు. నేను ఏది చేసినా కరెక్ట్ అది. సో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో నేను పాల్గొంటున్నానంటే వాళ్ళందరూ సంతోషించారు. కాదంటే నన్ను సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళందరికీ రాజకీయాలంటే ఈ ఒక్క డాక్టర్ పాపం ఏం చేస్తాడు, ఈయన వచ్చినా కానీ ఎమ్మెల్యేగా అయినా కానీ పనులు కావు, అంటే గవర్నమెంట్ వేరే ఉంటుంది అన్న భావన చాలామందికి ఉంది. బట్ నేనంటే ఇష్టపడని వాడు ఎవడు జగిత్యాల్లో లేరు. సో నాకు యాక్చువల్గా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో నేను దూకినా కానీ హోల్ హార్టెడ్గా నన్ను సపోర్ట్ చేశారు. నాకు ఓటు వేయకపోవచ్చు కానీ నన్ను అభిమానించారు వాళ్ళందరూ కూడా. పాంప్లెట్లు తీసుకోవడం, చక్కగా ఇటువంటి వాళ్ళే రావాలి ఇది అది అని అనడం. సో నాకు ఎదురు దెబ్బ అసలు లేనేలేదు. అండ్ ఇక్కడ ఆల్రెడీ స్టాల్ వార్డ్స్ అయిన శ్రీ జీవన్ రెడ్డి గారు, తర్వాత ఎల్ రమణ గారు, వీళ్ళందరూ మహామహులు ఉన్నారు. వాళ్ళ దగ్గర నేను పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి చిన్నగా పోటీ చేస్తే ఏదో సమస్యలు వస్తాయని అనుకున్నారు. కానీ యాక్చువల్గా చెప్పాలంటే మొదటిసారి 2004లో నేను పోటీ చేసినప్పుడు జీవన్ రెడ్డి గారి ఇంటికే వెళ్ళి చెప్పాను, సార్ ఇట్లా నేను పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున పోటీ చేస్తున్నాను అని నా పాంప్లెట్ అది ఇస్తే ఫస్ట్ ఆయనకు అర్థం కాలేదు. ఓకే ఓకే అన్నారు, ఏదో పాంప్లెట్ అనుకున్నారు, ఈ ధ్యానంతో ఏదో అనుకున్నారు. తర్వాత 2 రోజుల తర్వాత వాళ్ళ పిఏలు చెప్తున్నారు, అరే మీరు పోటీ చేస్తున్నారు సార్, ఆ రోజు సారు కొంచెం బిజీలో ఉండి గమనించలేదు, మరి విత్డ్రా చేసుకుంటారంటే నేను విత్డ్రా చేసుకోవడం కాదు, మా గురువుగారు ఆదేశించారు, సో నేను విత్డ్రా చేసుకోవడం అని అంటూ ఉండదు అని అంటే పాపం వాళ్ళు నవ్వేశారు. సో అంటే వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుని నేను ధ్యానంలో ఈ మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా దాంట్లో దూకాను నేను. సో ప్రజలందరూ కూడా నాకు అంటే అందరూ సపోర్టుగానే ఉన్నారు, నాకు వ్యతిరేకం ఏం లేదు. ఎందుకంటే నేను యాక్చువల్గా చెప్పాలంటే అజాత శత్రువుని. ఇప్పుడు ధర్మరాజుకి ఎవరైనా చేయగలరా? ఎవరు ఏమనరు, ధర్మరాజు ఏది చేస్తే అది కరెక్ట్. సో అటువంటి చిన్న ధర్మరాజు నేను. సో కాబట్టి నాకు వ్యతిరేకత లేదు, ఎందుకంటే ప్రజలందరూ కూడా నన్ను అభిమానిస్తారు సార్. ఒక మంచి డాక్టర్గా, అంటే ఒక సత్సాయి డివోటీగా ఉండి నేను ప్రతి గురువారం న్యాయ పైసా తీసుకోకుండా చూడడం, ఎన్నో కొన్ని లక్షల రూపాయల మందులు ఉచితంగా ఇవ్వడం. సో నా మనసు మంచిది. యాక్చువల్లీ నేను ధ్యానంలోకి వచ్చాక మనసు మారడం కాదు, నేను చిన్నప్పటి నుంచి చాలా మంచి మనసే. ధ్యానంలో ఏంటంటే నేను సానబెట్టబడ్డాను.
మట్టిలో మాణిక్యం కాదు, మాణిక్యమే, కొంచెం పైన లైట్గా మట్టి ఉంది. దాన్ని ఈ ధ్యానం అనేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లోకి వచ్చాక అది చకచకా మెరిశాను నేను పత్రికారి సాంగత్యంలో. సార్ లాస్ట్గా ఒక క్వశ్చన్. మీరు పత్రికారితో 98 నుంచి ప్రయాణం చేశారు, ఎన్నో కార్యక్రమాలు చేశారు, పిఎస్ఎస్ మూమెంట్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ రోజున జగిత్యాల సత్యనారాయణమూర్తి గారు అంటే ఒక పిఎస్ఎస్ మూమెంట్లోనే ఒక గుర్తింపు ఉంది. పత్రికారికి ఎలా అయితే ఇస్తున్నారో, ఏది రెస్పెక్ట్ అప్పుడు గురువుగారు వచ్చారని చెప్పేసి, అలాగే ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా మీరంటే ఒక గొప్ప స్పెషల్గా ఉంది. మీరు వీళ్ళందరికీ ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎవరైతే మాస్టర్స్ ఉండారో వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ఆల్రెడీ వాళ్ళే మెసేజ్లు ఇచ్చే లెవెల్లో ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేది ఏమిటి? ఏం లేదు, అందరికీ తెలుసు హింస చూడో హంస పకడో అని. అండ్ నా దృష్టిలో ఏంటంటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని అందరూ కనుక రక్షించగలిగితే ధర్మం రక్షత రక్షత. ఎందుకంటే మనం ధ్యానం చేసుకుని ముక్కు మూసుకుని ధ్యానం చేసుకుంటే ఏమీ కాదు. ఆ ముక్కు బాసన అంతా చుట్టూరా ఉంది. మనం ముక్కు మూసుకుంటే ఆ పెంట ఇంకా ఎక్కువైతుందే తప్ప ఏమీ కాదు. సో మనం ముక్కు మూసుకుంటూ ధ్యానం చేస్తూ ఈ సమాజంలో ఉన్న పెంటని తీయగలగాలి. అది ఒక రాజకీయాలకే సాధ్యము. ఈ రోజు కాకపోయినా కానీ రేపైనా కానీ మంచి రాజకీయ నాయకులు వస్తేనే ఈ ప్రపంచం అంతా బాగుపడుతుందని నమ్మేవాళ్ళం నేను మొదటివాడిని. సో నా కళ్ళారా నేను చూడలేకపోవచ్చు, కానీ అందరూ సీనియర్లు మాస్టర్లు కానీ అందరూ మహానుభావులు కానీ చల్లిన విత్తనాలే మరి మొక్కలై పెద్ద పెద్ద వృక్షాలు అయితే అని నానుడి ఉంది కదా. సో ఈనాడు మనం విత్తనాలు నాటుదాం, ధర్మం రక్షిత రక్షిత అనేది. సో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి అందరూ సపోర్ట్ చేయగలరు. ఎందుకంటే శాకాహార ర్యాలీలు, ధ్యానం కార్యక్రమాలు అందరూ చేస్తారు. కానీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా దగ్గరికి వచ్చేసరికి వెనకడుగు వేస్తారు. అలా వెనకడుగు వేయకుండా మన వంతు పోటీ చేద్దాం. సో నెంబర్ ఆఫ్ ద నియోజకవర్గాల్లో పోటీ చేస్తే అన్నీ ఓడిపోయాం కావచ్చు, ఓడిపోతాం కావచ్చు, కానీ చేస్తూనే ఉండాలి. ప్రతి 4-5 సంవత్సరాలకి దయచేసి ఉన్న వాళ్ళందరూ కూడా పోటీ చేయాలని నా అభ్యర్థన. సో ఎప్పుడైతే మన మెజారిటీ వస్తుందో, అంటే ఆధ్యాత్మికవాదులు రాజకీయ నాయకులుగా అవుతారో, అప్పుడే ఈ భూమండలం బాగుపడుతుందని నేను గాఢంగా నమ్ముతాను. థ్యాంక్ యూ పిఎంసి. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సార్ చూశారు కదండి, ధ్యాన భారతం కార్యక్రమంలో మరి మన జగిత్యాల మరి సత్యనారాయణమూర్తి గారు ఇంట్లో ఉండం మనం, మరి వారి పిరమిడ్లో మనం దత్తాత్రేయ పిరమిడ్లో వారి యొక్క అనుభవాలు తీసుకున్నాం. మరి 98 నుంచి సారు మరి పత్రి సార్తో నుండి ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ మరి తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం 2 రాష్ట్రాలు కూడా తిరుగుతూ మరి సార్ ముందు ఎన్నో విషయాలు, మనకి తెలియని విషయాలు, మరి సార్తోనే ఉన్న విషయాలు మన అందరికీ పంచిండు. అలాగనే నో మెడిసిన్ నో డాక్టరు, మళ్ళీ అలాగనే పొలిటికల్లో కూడా సార్ తిరిగి ఎలాంటి నేను అజాత శత్రువుని, నాకు ఎవరు నేను వ్యతిరేకని, ఎవరికి నేను వ్యతిరేకని కాదు, అందరికీ సమాన దాంట్లో నేను వాళ్ళతో ప్రేమతో నేను ఉండాను అని చెప్పి మనకి సార్ చెప్పడం జరిగింది. మరి ఎంత గొప్ప విషయం అండి. మట్టిలో మాణిక్యాన్ని, నేను ఆల్రెడీగా మాణిక్యాన్ని ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొద్దిగా దాన్ని నేను సరి చేసుకున్నాను అని చెప్పి సార్ చెప్పారు. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము జగిత్యాల సార్. మీ పేరు సార్? రమేష్ బాబు. రమేష్ బాబు గారు మన దగ్గర ఉండారండి. సార్తో మనం మాట్లాడుకుందాం. సార్ మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? ధ్యానంలోకి వచ్చిన తర్వాత మరి ఎలా మీ యొక్క జీవితం మార్పు వచ్చింది? ఎంతోమంది ప్రేక్షకులు చూస్తున్నారు, వారికి మీ సందేశాన్ని ఇవ్వండి సార్. ముందుగా ప్రియతమ గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, అదేవిధంగా స్వర్ణాల మేడం గారికి, పిఎంసి ఛానల్ వాళ్ళకి ఇంతటి అవకాశం కల్పించిన మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. నా పేరు రమేష్ బాబు. మాది సొంత ఊరు గుడిశలపేట, వెల్గటూరు మండలం. నేను ధ్యానం మార్గంలోకి రాకముందుకు నేను ఒక కాలేజ్ కరస్పాండెంట్ను. నాకు 2 కాలేజెస్ ఉండేది. గొల్లపల్లి మండలంలో నేను జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఉండేది. ఒక 15 సంవత్సరాలు నేను కాలేజీ నడిపించాను. కాలేజీ నడిపిస్తున్న సమయంలో చాలా ఇబ్బంది పడేవాడిని. ఎలా ఇబ్బంది పడేవాడిని అంటే, స్కాలర్షిప్లు మన
ఎప్పుడైతే గొల్లపల్లి మండల స్థాయిలో కాలేజెస్ ఎలా ఉంటాయంటే పేమెంట్ చేసి కాలేజెస్ నడపడం జరగదు. పేమెంట్స్ స్టూడెంట్స్ చేయరు. కేవలం స్కాలర్షిప్ల మీద ఆధారపడే మనము కాలేజీలు నడపాలి. అలా కాలేజీ నడుపుతున్న సమయంలో తెలంగాణ మూమెంట్ రావడం, తెలంగాణ ఫార్మేషన్ జరగడం, దాని ద్వారా చాలా స్కాలర్షిప్లు అనేవి పెండింగ్ పడ్డాయి. సో పెండింగ్ పడడం ద్వారా ఏమైంది అంటే ఆర్థికంగా అరే ఎట్లా ఇది ఒక 50 లక్షలు కోటి రూపాయల వరకు మనకు పెండింగ్ పడ్డాయి. సో ఇది ఎలా ఉంది, ఇలా ఇబ్బంది పడుతున్నాం అనుకున్నాం. అదేవిధంగా ఇంకొక సమస్య ఏంటిదంటే అంటే కార్పొరేట్ వ్యవస్థలో అయితే మనము తల్లిదండ్రులు వెళ్ళి జాయిన్ చేస్తారు. కానీ మండల స్థాయిలో కాలేజీలలో ఎలా ఉంటుందంటే మనం పిల్లవాడి దగ్గరికి వెళ్ళాలి. పిల్లవాడి దగ్గరికి వెళ్ళి వాడిని అడగాలి, అరే నాయన రారా మా కాలేజ్ చేయనుగా అని ఒక్కటికి 4-5 సార్లు వెళ్ళాల్సి వస్తుంది. మొదటిసారి వాడి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రిన్సిపాల్ సార్ వచ్చాడు అని మంచిగా హాయిగా రెస్పెక్ట్గా కూర్చోబెడతాడు. రెండోసారి వచ్చినప్పుడు కొంచెం మాట్లాడతాడు. మూడోసారి వచ్చినప్పుడు అలా మమ్మీ చెప్తుంది అంటే మా పిల్లవాడు లేడు బయటికి వెళ్ళని చెప్తాడు, వాడు ఇంట్లోనే ఉంటాడు. నాలుగోసారి వచ్చేసరికి ఆమె డోర్ వేసుకుంటుంది. ఏంటి అసలు మనం ఏం చేస్తున్నాం? అతి తక్కువ ఖర్చుతో ఇంత అద్భుతమైన విద్యను ఇది మండల స్థాయిలో మనం అందిస్తున్నాము. ఎంతో అద్భుతమైన రిజల్ట్ ఇస్తున్నాము. కార్పొరేట్ లెవెల్లో మనము సమాచారాన్ని ఇస్తున్నాము, జ్ఞానాన్ని ఇస్తున్నాము, ర్యాంకులు ఇస్తున్నాము. మరి ఈ గౌరవం మనకి ఎందుకు లేదు? మనం ఏమైనా దొంగతనం చేస్తున్నామా? వాళ్ళు ఏమైనా దోసుకుంటున్నామా అని బాధపడుతూ నేను హనుమాన్ భక్తుని అన్నట్టు. హనుమాన్ చాలీసా, హనుమాన్ భక్తుని అయితే ఊకే హనుమాన్ ఇట్లా అడిగేవాడిని వెళ్తూ, బండి మీద వెళ్తూ, హనుమాన్ నాకు ఈ జీవితం వద్దు, నాకు ఏ జీవితం కావాలి అంటే నేను ఒకవేళ ఇంటికి ఎన్నిసార్లు పోయినా నన్ను గౌరవించే జీవితమే కావాలి, నాకు వేరే జీవితం వద్దు. ఇలా నేను వెళ్ళడం ద్వారా వాడు నన్ను డోర్ వేయడము, చీ కొట్టడము, నాకు విలువ ఇవ్వకపోవడం, నాకు ఈ జీవితం వద్దు అని ఇలా నేను రోజు మా ఇక్కడ కాలేజీ నుండి మా ఊరికి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. 20 కిలోమీటర్లు బండి డ్రైవ్ చేసుకుంటే ఇంకా నాకేం లేదు, హనుమాన్తో చాటింగ్ చేసుకుంటూ నాకు అద్దు ఇది, నాకు నువ్వు కనుక జీవితం ఇవ్వగలిసి ఉంటే నేను ఎన్నిసార్లు ఎవరింటికి పోయినా నాకు గౌరవించే జీవితమే కావాలి అని నేను అనడం. అదేవిధంగా దసరా సమయంలో దసరా సీజన్ వచ్చింది. 2017-18 నెలల దసరా సమయం వచ్చింది. ఆ దసరా సమయంలో సూర్య నమస్కారాలు వేద్దామని బిల్డింగ్ పైకి వెళ్ళి సూర్య నమస్కారాలు వేయడం జరిగింది. వేసి సూర్య నమస్కారం అయిపోయిన తర్వాత శవాసనం వేద్దామని, శవాసనం వేస్తే ఒక పాట బాగుంటుంది కదని అనుకోకుండా నేను ఏం చేశానంటే ఒక యూట్యూబ్ ఓపెన్ చేసి చూడకుండానే ఓపెన్ చేశాను. అందులోకెళ్ళి ఒక పాట రావడం జరిగింది. ఆ పాటే నన్ను ప్రస్తుతానికి ఈడ కూర్చుండబెట్టింది సార్. అది ఏం పాట అంటే పత్రిజర్ ఫ్లూట్ మ్యూజిక్. అప్పుడు ఆ సమయంలో నాకు అది ఫ్లూట్ మ్యూజికా ఏం తెలియదు. ఆ ఫ్లూట్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. నేను బిల్డింగ్ పైకి వెళ్ళాను, కిందికి వెళ్ళాను, స్నానం చేసినాను, మళ్ళీ దానిలో కూర్చున్నాను. మళ్ళీ కొంచెం తిరగచ్చుడు, అదే పాట పెట్టుకున్నాడు, దానిలో కూర్చోడు. ఇలా ఎప్పుడు ఒక వారం 10 రోజులు నాకు తెలియకుండానే ఆ పాట వినడం, దానిలో కూర్చోవడం, తర్వాత దీనికి గురువు కావాలి. మరి గురువు అంటే గురువు ఎవరు ఎక్కడ దొరుకుతారు అంటే అప్పుడు ఎన్నిసార్లు ఇట్లా కళ్ళు మూసుకొని నేను ఇప్పుడు ఒక యూట్యూబ్లో ఒకటి ఓపెన్ చేస్తున్నా, ఇళ్ళకి వెళ్ళి కనుక ఏ బొమ్మ వస్తే అతనే నా గురువు అంటే ఎప్పుడు ఓపెన్ చేసినా పత్రిసార్ బొమ్మనే రావడం జరిగింది. ఇది పత్రిసార్ అట, మరి పత్రిసార్ అంటే ఏంటిది అని నేను అప్పుడు నన్ను ఈ ధ్యాన మార్గంలో తీసింది పిఎంసి యూట్యూబ్ ఛానల్. నాకెవరు గురువు ప్రత్యక్షంగా చెప్పలేదు. కేవలం పిఎంసి యూట్యూబ్ ఛానల్ ద్వారా మాత్రమే నేను ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. ఆ పిఎంసి చూస్తూ నేను 10వ నెలలో ధ్యాన మార్గంలోకి వచ్చాను. 12వ నెలలో మనకి ధ్యాన మహాయజ్ఞం ఉంటుంది. సో అందరూ అక్కడ సంకల్పాలు పెట్టుకోవాలి, అది పెట్టుకోవాలి, పత్రిసార్ని కలవాలి అంటే నేను ఏం చేసేవాడిని అంటే పత్రిసార్ ఇక నేను కూడా అందరిలాగానే యూట్యూబ్లో విని నేను కూడా పత్రిసార్ని కలవాలి, నా లక్ష్యం ఏంటిది, నా గురువుని నేను కలవాలి అని అనుకోకుండా అసలు అటు మన ప్రోగ్రామ్కి వెళ్తామని తెలియకుండానే మా బామ్మర్ది వచ్చాడు, వాళ్ళకి హాలిడేస్ ఇచ్చాడు, గవర్నమెంట్ ఇచ్చారు. వెళ్దామా అంటే వెళ్దామన్నారు. వెళ్ళి అక్కడ చూస్తే పత్రిసార్ ఏమో అక్కడ చాలా స్టేజ్ పైన ఉన్నారు, ఫుల్ మంది ఉన్నారు. మేము లాస్ట్కి ఉన్నాం. ఈ పత్రిసార్ కలవాడు, మన సంకల్పం అంతా పట్టిదే, ఇదంతా వేస్టే, ఇదంతా వస్తుంది అని నేను సపరేట్గా ఉన్నాం. ఉండి 12 అవుతుంది, లంచ్ చేసి అట్లా వెళ్తూ ఉంటే
అటు మనకి ఇప్పుడు లైబ్రరీ పెట్టారు హాల్లో. ఆ సారు అక్కడ నాకు నందప్రసాద్ సార్ కనబడ్డారు. అక్కడ నందప్రసాద్ సార్ మనం యూట్యూబ్లో చూసాం కదా, మరి ఒకసారి కలుద్దామని పోతే, ఎటు పోతున్నారు మీరు, అడ కూర్చోరు అన్నాడు. సార్ కలుద్దామని పోతాడు. సార్ లేడు, సార్ బిజీలో ఉన్నాడు, లోపల కూర్చోండి, ఆడ బయట కూర్చోండి అని చెప్పాడు. ఓకే, ఆడ కూర్చున్నాం. కూర్చున్న తర్వాత అక్కడికి వచ్చి 5 నిమిషాలు కూర్చున్న తర్వాత వచ్చి మరి లోపల రండి అని అప్పుడు మళ్ళీ నందప్రసాద్ సార్ వచ్చి లోపల తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు నాకు పత్రి సార్తో మొదటి పరిచయం అనేది జరిగిన తర్వాత సారుకు సేవ చేస్తూ ఉన్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అయింది సేవ చేస్తూ ఉంటే ఏమిటి విశేషాలని అడిగాడు. ఏమిటి విశేషాలను అడిగితే, సార్ మా ఏరియాకు ధ్యానమే లేదు, మన ధ్యానాన్ని బాగా డెవలప్ చేయాలి అని నేనన్నా. అన్నాక, అరే నువ్వు ఫస్ట్ నువ్వు వచ్చిన కార్యం ఏందో, నువ్వు పని ఏందో చేసుకుని పోరా ఇక్కడికి వెళ్ళి, ఏం మాట్లాడతావు అని అన్నాడు. అన్న తర్వాత నేను కొంచెంసేపు ఉండి బయటకు వచ్చిన వెంటనే ఒక మాస్టర్ వచ్చి, నువ్వు గిడ నిలబడడం కాదు, ఇవో నీకు ఈ పాంప్లెట్ ఇస్తున్నా, ఈ పాంప్లెట్ ఇచ్చే కాడికి నువ్వు పోవాలి, నువ్వు అక్కడికే వెళ్ళి నువ్వు అంటే అదని చూసే వరకు ఏంటిదంటే అది క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో న్యూటన్ సార్ యొక్క ప్రోగ్రామ్. సో అప్పుడు నేను మళ్ళీ సంకల్పం పెట్టుకున్నాను. ఏమనంటే నేను న్యూటన్ సార్ దగ్గరికి వెళ్ళాలి. మరి వాళ్ళకి ఫోన్ చేస్తే, నాయన ఇది 5వ నెల 6వ నెలలనే మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది, నువ్వు ఎట్లా ఎందుకు ఫోన్ చేసినావు, మీరు పిరమిడ్ మాస్టర్ అంటే ఇట్లా ఉంటారా, ముందు ఉండాలిగా అన్నారు. నాకు అయితే ఒక గురువుగారు జ్ఞానమహాయజ్ఞంలోనే ఇది ఇచ్చారు, మరి నాకైతే ఇప్పుడే తెలిసిందంటే మీకు అవకాశం లేదన్నారు. నేనేమనుకున్నానంటే సంకల్పం, నేనైతే ఎట్లయినా పోవాలి క్లాస్కి అని సంకల్పం పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా నేను ఇక మళ్ళీ లాస్ట్ 5 డేస్ ముందు ఫోన్ చేశారు నాకు, మీరు ఇట్లా ఫోన్ చేశారు కదా రండి అని. అక్కడికి వెళ్ళి నేను సోల్ కోర్స్ ట్రైనింగ్ 2 సంవత్సరాలు తీసుకోవడం జరిగింది. చాలా అద్భుతమైన జ్ఞానాన్ని పొందాను. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో చాలా జ్ఞానాన్ని పొందాను. ఆ జ్ఞానం, అక్కడ పొందిన జ్ఞానం ఏదైతే ఉందో అప్పటి నుండి 2017 సంవత్సరం నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు ధ్యాన ప్రచారమే చేస్తున్నాను. అప్పుడు కాలేజీ ఉండదు, కాలేజీలో ఉన్నప్పుడు కాలేజీలలో కూడాను పిల్లలకు ధ్యానం చెప్పేవాళ్ళము, హాస్పిటల్లో పొంటి ధ్యానం చెప్పేవాళ్ళం. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ప్రతి ఒక్క నిమిషం, దగ్గర 6 సంవత్సరాల నుండి ఒక్క నిమిషము వేస్ట్ చేయకుండా ఈ ధ్యాన ప్రచారానికి మనము వాడడం అనేది జరుగుతుంది. ఈ పిఎస్ఎస్ మూమెంట్ ఉంది కదా జిల్లా, దాంట్లో మీరు ఏమన్నా పదవులు ఉన్నాయా మీకు? ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్లో అంటే సార్ నాదొక్కటే లక్ష్యం సార్, ఏంటిదంటే మనం పత్రిజీ సైనికులం. మరి పత్రిజీ సైనికులు ఉన్నప్పుడు పత్రిజీ మనకిచ్చిన ఆశయాలను సాధించడం అనే ఒక లక్ష్యం. సో దానిలో భాగంగా మనము ఏం చేయాలంటే, సైనికుడు అనేవాడు రాజు ఏది చెప్తే అది చేయాలి. అంటే సార్ ఏం చెప్పాడు, ధ్యాన జగత్ ఫస్ట్ అందరూ ధ్యానులు ధ్యాన జగత్, శాకార జగత్, పిరమిడ్ జగత్ అని చెప్పాడు. కాబట్టి మొదటిదైనా నేను ధ్యాన జగత్తులో భాగంగా ప్రతి గ్రామానికి, ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి, ప్రతి గడపకి ధ్యానాన్ని అందించాలి అనే ఒక లక్ష్యము నిర్ణయించుకొని ఆ విధంగా మండల కమిటీలు తయారు చేస్తూ, జిల్లా కమిటీలు తయారు చేయబోతున్నాం, పూర్తిగా అవుతుంది, తయారు చేస్తూ ఈ విధంగా ప్రతి గ్రామానికి, అదేవిధంగా మనకు వీలైన టైంలో కాదు, ఎవరైతే అక్కడ గ్రామంలో ఎప్పుడైతే ధ్యానులు ఎవరైతే అందుబాటులో ఉంటారో ఆ సమయంలోనే వెళ్తూ, సాయంత్రం పూట 6:30 తర్వాతనే గ్రామాలకు వెళ్తూ, మనకు చాలామంది మాస్టర్స్ అద్భుతంగా కోఆపరేషన్ చేస్తున్నారు. వాళ్ళ సహకారంతో ప్రతి గ్రామంలో గ్రామాన ఇంటింటికి ధ్యాన ప్రచారం చేయడము. ముఖ్యంగా మేము ఈ జిల్లా మొత్తము 20 మండలాలు 470 గ్రామాలకి ప్రచారం చేయడం అనేది జరుగుతుంది. మీరు యోగా చేసుకునేటప్పుడు మీ తొలి గురువు పిఎంసి ఛానల్, అవునా? మరి పిఎంసి ఛానల్ గురించి మీరు గ్రామాల్లోకి వెళ్తున్నారుగా, దీన్ని ఎలా ప్రమోట్ చేస్తున్నారు? నా తొలి గురువు పిఎంసి ఛానల్కి కృతజ్ఞతలు. ఎందుకంటే పిఎంసి అనేది అసలు ఎంత ఉపయోగపడుతుందంటే, మనం ఒక్క పదం చెప్తే చాలు. ఇక మీకు ఏ డౌట్ ఉన్నా ఈ పిఎంసిలో చూడండి, ఇక మీకు ఏ సమాచారం కావాలన్నా ఈ పిఎంసిలో చూడండి. మీకేమైనా పని చేయాలనుకోండి, మీకు ఆ పనికి సంబంధించిన సమాచారం లేదు, జస్ట్ పిఎంసి ఓపెన్ చేయండి అని మేము చెప్పడం జరుగుతుంది. ఆ పిఎంసిలోనే వాళ్ళు చాలామంది, ఇప్పుడు నేనే కాదు,
ఆల్మోస్టల్గా నేను వెళ్తున్న ప్రతి ఒక్క ప్లేస్లోకి వెళ్ళి ఒక పాంప్లెట్ ఇస్తాం, ఇక పిఎంసీలో చూడండి. మనం కూడా కొత్తగా ఎవరైనా మనకు ఒక మాస్టర్ దొరికితే మనం ఫస్ట్ పెట్టే వీడియో ఏంటంటే పత్రి సార్ చెప్తారు ఏంటిది, ధ్యానం వల్ల లాభాలు. ఆ ధ్యానం వల్ల లాభాలు వీడియోని మేము అందరికి పంపిస్తాం. ఎందుకంటే సార్ ఒక 50 నిమిషాలు 1 అవర్ చెప్పారు ధ్యానం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి అనేదాన్ని చాలా క్లియర్. ప్రతి ఒక్క మాస్టర్ మా నోటి ద్వారా కాకుండా పత్రి సార్ నోటి ద్వారా ఫస్ట్ వాళ్ళకి తెలిస్తే చాలా అద్భుతంగా ఉంటుందని మేము కొంచెం చెప్పి ఆ సార్ యొక్క వీడియోనే ఆ యూట్యూబ్ చూడండి, పిఎంసీ చూడండి అని చెప్తుంటాను. పిఎంసిలో ఇంకా పిఎస్ఎస్ మూమెంట్లో ఇంకా కొన్ని విభాగాలు ఉండేవి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, ఇది ధ్యాన జగత్ బుక్స్, తర్వాత ఇంకా సేవాదళాన్ని ఉండే. వాటిల్లో మీరు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? మేము ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన వెంటనే నేను ధ్యాన జగత్తులో సబ్స్క్రైబ్ చేసుకున్నాను. 2 సంవత్సరాలు దగ్గర దగ్గర 3 సంవత్సరాలు కట్టాను. కట్టిన తర్వాత 3 సంవత్సరాలు కట్టాను కానీ నాకు ఒక్కసారి కూడా బుక్స్ రాలే. సో బుక్స్ రాకపోయినప్పటికీ సార్ ఏమన్నారు అంటే, నేను ఫోన్ చేస్తే, సార్ మీరు కట్టేది పెద్ద డబ్బులింగ్ కాదు, అది మేము పంపిస్తున్నాం కానీ పోస్టల్ డిలే వల్ల రాలేదు, మీరు కట్టండి అని చెప్పారు. సో మనం ఇప్పుడు ఆ విధంగా అందరికీ చెప్తున్నాం. ఏం చెప్తున్నామంటే, ఏ బుక్కులలో దొరకని సమాచారము నీకు ధ్యాన జగత్ బుక్లో లభిస్తుంది, అద్భుతమైన జ్ఞానము లభిస్తుంది. కాబట్టి అందరు మీరు బుక్స్ తీసుకోండి. 450 రూపాయలు నుండి 500 రూపాయలు మన పెద్ద లెక్కేం కాదు, అందరూ సంవత్సరం చందా కట్టండి అని మనము చెప్పడం జరుగుతుంది సార్. ఈ సేవాదాలు అనేదిగా చాలా గ్రేట్. ఎందుకంటే ఇప్పుడు మన జగిత్యాల జిల్లాలోనే మన కర్తాల్లో నిర్వహించిన కార్యక్రమాలకు ధ్యాన మహాయజ్ఞంలో హైయెస్ట్గా పార్టిసిపేషన్ మన జగిత్యాల జిల్లా నుండే పోవడం జరిగింది. మా జిల్లా నుండి మాస్టర్స్ సేవాదాల్లో చాలా అద్భుతంగా పార్టిసిపేషన్ చేస్తున్నారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూసేదారు కదండి, ధ్యాన భారత కార్యక్రమంలో మరి రమేష్ గారు, మరి మాస్టర్ గారు ఎంత అద్భుతంగా వారి యొక్క అనుభవాలు చెప్పారు. మరి ఒక స్కూలు టీచర్ కరస్పాండెంట్గా ఉండి ఎంతోమంది విద్యార్థుల్ని ధ్యానంలో మారుతూ ప్రతి రోజు సాయంత్రం పూట మరి విశ్రాంతి లేకుండా వారు నిరంతరం ఎప్పుడు కూడా ఒక క్షణం కూడా వేస్ట్ చేసుకోకుండా మరి పల్లెటూళ్ళలో పోయి ధ్యాన ప్రచారం చేయటం, అలానే ధ్యాన జగత్ బుక్స్ కూడా తీసుకోవటం, సేవాదాలు, ఎంత అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నేను జగిత్యాల నుండి వచ్చాను. జగిత్యాల. సార్ మీ పేరు? నా పేరు శ్రీకోటి రామబ్రహ్మచారి. రామ్ బ్రహ్మచారి గారు మన దగ్గర ఉన్నారండి. సార్ రామ్ బ్రహ్మచారి గారి యొక్క విశేషాలు, వారి ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు, ధ్యానంలో వచ్చిన అనుభవాలు మనం తెలుసుకుందాం. సార్ ఎంతోమంది ప్రేక్షకులు చూస్తూ ఉన్నారు ఇప్పుడు పిఎంసి ఛానల్లో, మీ యొక్క అనుభవాలు చెప్పండి సార్. ముందుగా ఆది గురువు అయిన సదానంద యోగి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మన బ్రహ్మశ్రీ పత్రిజీ గారి గురుకు నమస్కారాలు. పిఎంసి ప్రేక్షకులకు మరియు పిఎంసికి పిఎస్ఎం సంస్థకి నా నమస్కారములు. నేను ధ్యానంలోకి 2004లో మొదట పత్రి సార్ని కలిశాను. సార్ని మొదట 2004లో నేను చూశాను సార్. 2004లో సార్ని మొన్న బైక్ ర్యాలీ మీద దరూర్ నుంచి బైక్ ర్యాలీ మీద సార్ని తీసుకొచ్చాం శ్రీ బాలాజీ ధ్యాన పిరమిడ్ కేంద్రంకి. అప్పుడు సార్ను మొదట చూశాను సార్. ఆ రోజు ఫస్ట్ నన్ను బాలాజీ పిరమిడ్ ధ్యానం కేంద్రం దగ్గర సారు నన్ను భుజం తట్టిండు. ఫస్ట్ టైం సార్ని చూసిన. సారు తెల్ల చొక్కా తెల్ల లాల్చి వేసుకొని ఉన్నారు. సార్ని చూడంగానే ఏదో ఒక గురువుని చూసినట్టు ఫీలింగ్ కలిగింది. ఏదో నా లోపల కొద్దిగా ఎక్స్ట్రా ఎనర్జీ వచ్చినట్టు, ఇంకా ఏదో నా లోపల చెడు ఆ రోజు వరకు ఒక రకంగా ఉండే సార్. నా లోపల అంత అలజడి, కోపతాపాలు, చిన్న చిన్న దానికి ఇంట్లో గొడవపడడం ఏదో ఉండే. ఏది చేసినా ఏదో రకంగా నెగిటివ్స్ పాజిటివ్స్ కాకుండా నెగిటివ్స్ ఎక్కువ జరిగేటి. ఏది చేసినా కూడా కోపతాపాలు. చదువులో మొదటి వాడిని అయి ఉన్నా కూడా ఇంట్లో అన్ని కోపతాపాలకు గురయ్యేవాడిని. సో సార్ని కలిశాక మొట్టమొదటి చాలా ఆనందపడ్డా సార్. బ్రహ్మశ్రీ పత్రిజీ గారిని పత్రి సార్ ఎప్పుడైతే కలిశారో ఆ రోజు నుంచి నెక్స్ట్ ఇయర్ 2005 నుంచి నేను పూర్తిగా శాకాహారి మారిపోయినా. శాకాహారం మారిపోతూ ధ్యాన ప్రచారం గురించి, శాకాహార ప్రచారం గురించి గ్రామాన ప్లస్ స్కూల్స్ అన్నీ తిరుగుతూ ఉన్నవాడిని.
సో నాకు ధ్యానం ప్రచారం చేసిన వ్యక్తి పేరు ముస్కరి ప్రకాష్. ప్రకాష్ ద్వారా ధ్యాన ప్రచారంలోకి వచ్చాను. సో మా ఫ్రెండ్స్ ద్వారా ప్లస్ సార్ డాక్టర్ సత్యనామూర్తి ద్వారా శాకాహార ప్రచారాలు, గ్రామాన ప్లస్ ధ్యాన ప్రచారాలు సార్కు సండే వీలయ్యేది. సండే రోజు మేము గ్రామంలోకి వెళ్ళేటోళ్ళం. ఇటు సారంగపూర్ మండలం, రాయకల్ మండలం, పెద్దపల్లి, ఇటు సైడు కరీంనగర్ లోపల మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం తిరిగేవాళ్ళం. గ్రామాలు ప్లస్ స్కూల్సు, విద్యాలయాలు అన్నీ తిరిగేవాళ్ళం. సో ధ్యాన ప్రచారం గురించి, శాకాహారం ప్రచారం గురించి, ప్లస్ ఇప్పుడు శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి కదా సార్, ఆ శాకాహార ర్యాలీ విశిష్టత గురించి ఒక చిన్న సింపుల్గా చెప్తా సార్. శాకాహార ర్యాలీలో మనము ఒక్క శాకాహార ర్యాలీలో పాల్గొంటే ఒక సంవత్సరంలో చేసిన ధ్యానం చేస్తే ఎంత ఎనర్జీ వస్తుందో అంతకన్నా చాలా రెట్టింపు ఎనర్జీ ఒక శాకాహార ర్యాలీలో మనం పాల్గొని ఆ స్లోగన్స్, ఆ పాంప్లిమెంట్స్ ఇచ్చుడు, ప్లస్ మనం వాళ్ళతో మమేకమై ప్రజలతో ఈ ఈ ధ్యాన ప్రచారాన్ని చేస్తే చాలా బాగుంటుందని ఆ విశిష్టత నాకు అర్థమైంది సార్. ఇంకొకటి, సారు ఎన్నికలలో ఎంపీగా పాల్గొన్నారు. ఎంపీగా పాల్గొన్నప్పుడు కూడా సారు ఇక్కడ ఉన్న టీంని, అంటే జగిత్యాల ఉన్న పైమా టీంని అందరినీ సార్ చెప్పారు, మీకు వీలైన సమయంలో మీరు అందరు పాల్గొనండి అంటే మేము సార్తో గ్రామాల్లో వెళ్ళేవాళ్ళం. సార్తో ఇంటింటికి ధ్యాన ప్రచారము ప్లస్ ధర్మ ప్రచారం రెండు జరిగేటి. అదొకటి చాలా నా లైఫ్లో జరిగిన అత్యద్భుతమైన ఆనందకరమైన విశేషం ఏంటంటే, పిఎస్ఎస్ సంస్థలోకి వచ్చి ధ్యాన ప్రచారంతో పాటు శాకాహార ప్రచారంతో పాటు ధర్మ ప్రచారం కూడా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇంకొకటి ఏంటంటే, ఈ పైమాలో ధ్యాన సేవాదల్లో కూడా చాలా పాల్గొంటున్నాం సార్ మేము. మీరు మొదటిసారిగా పత్రి సార్ని ఎక్కడ చూశారు? సార్ మొదటిసారిగా సార్ని నేను శ్రీ బాలాజీ ధ్యాన పిరమిడ్ కేంద్రంలో అక్కడ సార్ని బైక్ ర్యాలీ ద్వారా తీసుకొచ్చినాం. దరూర్ నుంచి జగిత్యాల వరకు బైక్ ర్యాలీ మీద తీసుకొచ్చినాం. సో అప్పుడు చూసిన సార్ని ఫస్ట్. మీకు సార్ని చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? సార్ని చూసిన తర్వాత నాకు మా ఫాదర్ని చూసినట్టు అనిపించింది. నేను చిన్నప్పుడే మా ఫాదర్ని కోల్పోయాను. మా ఫాదర్ని చూసినట్టు ప్లస్ ఇంకొక గురువుని కూడా చూసినట్టు అనిపించింది సార్. నా లోపల ఏదో విశిష్టమైన ఆనందానికి లోనైనా నేను ఏర్పడకుండానే. ఎప్పుడు ప్రోగ్రాంలో పాల్గొన్నా కూడా చాలా ఆనందంగా ఉండేవాడిని. నేను 10 years 2009 నుంచి 2018 వరకు బ్యాంకింగ్ రంగంలో పనిచేశాను సార్. బ్యాంకింగ్ రంగంలో పనిచేసినా కూడా నాకు వీలైన సమయం శనివారం, ఆదివారం. శనివారం, ఆదివారంలో కూడా పూర్తిగా ధ్యానం కోసం, శాకాహార ప్రచారం, ధ్యానం ప్రచారం కోసమే వెచ్చించేవాడిని. డాక్టర్ సత్యనామూర్తి గారితో గ్రామంలో, తెలంగాణ, ఆంధ్ర మొత్తం సార్తో తిరిగేవాడిని ధ్యాన ప్రచారం. నాకు ఇంట్లో కూడా చాలా ఇబ్బందులు అయ్యాను కూడా అమ్మని, మా మేడం వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మేమలే, మీరు వెళ్ళిరండి ప్రచారంకు పని చేసుకోరండి అనేవాళ్ళు. సో మొట్టమొదట నేను ధ్యాన యజ్ఞం అటెండ్ అయింది అమరావతిలో సార్. నాకు అమరావతిలో అటెండ్ అయినప్పటి నుంచి చూసిన అంత చలిలో కూడా లక్ష్మణరావు సార్ గారు, పత్రి సార్ గారు, వీళ్ళు అక్కడ మాస్టర్స్ అందరూ, నందప్రసాద్ సారు, విజయ్ సార్ గారు, వీళ్ళందరూ అక్కడ కృష్ణానది ఒడ్డున అరేంజ్ చేశారు. అక్కడ కూడా చలిలో కూడా వాళ్ళు మాకు అరేంజ్మెంట్స్ కానీ, భోజనాలు కానీ, అక్కడ ఉన్న వాళ్ళకు ధ్యానము ప్లస్ క్లాసులు కానీ చాలా బాగా జరిపించారు సార్. ఇప్పుడు మీరు ధ్యానం నేర్చుకున్నారు, మీ ఇంట్లో కూడా నేర్పారు. మీరు ధ్యాన ప్రచారం ఎలా చేస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో, అది చెప్పండి. మీరు డెవలప్మెంట్. సార్ ఓకే. ధ్యాన ప్రచారము ముఖ్యంగా కరపత్రాల ద్వారా ప్లస్ మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్లస్ వాట్సాప్ ద్వారా ప్లస్ ఇంటింటి ధ్యాన ప్రచారము, ఇంకొకటి గ్రామాన ధ్యాన ప్రచారము. ముఖ్యంగా లక్ష్మారెడ్డి మా ఫ్రెండ్, నేను, ఇంకొక సారు లక్ష్మణ్ సారు, ఇంకా మా మిత్రులు సీను, వీళ్ళందరూ కలిసి విద్యాలయాలు వెళ్ళేవాళ్ళం. ఫ్రిడ్జ్ రమేష్, మేము విద్యాలయాలు వెళ్ళి ధ్యానము నేర్పేవాళ్ళం సార్. ముఖ్యంగా 10th విద్యార్థులకు వాళ్ళు పరీక్షలు రాసే సమయంలో ఒత్తిడికి లోనేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు స్కూళ్ళల్లో ఈ స్టడీ ఎగ్జామ్స్ అనేది బట్టి పట్టించేవాళ్ళు. సో మేము అది ఏంటంటే ఎగ్జామ్స్కి ఒక 2 months ముందు వెళ్ళి
చాలా స్కూల్స్లో, జగిత్యాల అన్ని స్కూల్స్లలో 10th విద్యార్థులకు ఒక 2 ఇయర్స్ నుంచి, అంటే అంతకుముందు జరిపినాం, 2 ఇయర్స్ నుంచి ఒక 2 months ముందు వెళ్ళి వాళ్ళకు ధ్యాన విశిష్టత, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అది చెప్పి వాళ్ళకు ధ్యానం చేసే పద్ధతి ప్లస్ కరపత్రాలు ఇచ్చి వచ్చేవాళ్ళం సార్. చూశారు కదండి, మరి ఎంత అద్భుతమైన కార్యక్రమం. సారు ధ్యానం చేసి ధ్యాన ప్రచారం వారికి ఏంటంటే ఇక్కడ లోకల్లో సత్యనారాయణమూర్తి గారు ఉండటం వల్ల వాళ్ళకి చాలా ఈజీగా అయింది. మరి ధ్యాన ప్రచారం పొలిటికల్గా కూడా సార్ అమ్మట తిరగటం, ఏది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో కూడా మరి ఎన్నో కార్యక్రమాలు, మరి సేవాదాల గురించి కూడా సార్ చెప్పటం, మరి సాయంత్రం పూట ఎన్నో కార్యక్రమాలు చేశారు. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు లక్ష్మణ్ సార్. లక్ష్మణ్ సార్ మన దగ్గర ఉన్నారు, వారి యొక్క అనుభవాలు తీసుకుందాం. సార్ మీ అనుభవాలు చెప్పండి. ముందుగా పీతామహ పత్రిజీ గారికి, స్వర్ణమల అమ్మ గారికి పాదపద్మాలకు తలవంచి నమస్కరిస్తూ, నా మొదటి గురువు షిరిడి సాయిబాబా గారికి, వారికి ఎల్లవేళలా కృతజ్ఞతతో నమస్కారములు. మరి ధ్యానం ఎలా పరిచయం అయిందంటే, నాకు యూట్యూబ్ ద్వారా ధ్యానం అన్నది పరిచయం అయింది. ఎందుకంటే నాకు డిస్కో ప్రాబ్లం ద్వారా ఇది పరిచయం అయింది. ధ్యానం యూట్యూబ్ చూసిన తర్వాత అప్పుడు నాకు డిస్కో ప్రాబ్లం ఉండే దాని ద్వారా పరిచయం అయింది. ఎప్పుడైతే అన్ని ప్రాంతాల్లో తిరిగి అన్ని వేళలా నేను రకరకాల ప్రయత్నం చేసిన కాని పని కేవలం శ్వాస మీద ధ్యానం చేయడం వల్ల నాకు 20 రోజుల్లో డిస్కో ప్రాబ్లం పోవడం జరిగింది. అలాగే మా భార్యకు అస్తామా, అల్సర్, బీపీ ఇది కూడా 41 రోజుల్లో మా భార్యకు కూడా పోవడం జరిగింది. నాకు 20 సంవత్సరాల టైఫాయిడ్ జ్వరము, మలేరియా మిక్స్ ఉండే అనమాట. అది నాకు 20 సంవత్సరాలుగా దుబాయ్ వెళ్ళి 15 హాస్పిటల్లో చూయించుకున్నాను, పోలేదు. మరి బొంబాయిలో కూడా ఎన్నో హాస్పిటల్ తిరిగాను, పోలేదు. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అది కూడా 41 రోజు లోపల సంపూర్ణంగా ఆరోగ్యవంతులమైనాం. అప్పటి నుంచి ఎప్పుడైతే మాకు ఈ ధ్యానం అన్నది తెలిసిందో అప్పటి నుంచి మేము మనసా వాచ కర్మేణ పూర్తిగా పత్రిజీ గారి యొక్క మార్గానికి శాకార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తుకే పూర్తిగా మా కుటుంబంతో సహా పని పాట వదిలేసుకొని ధ్యాన ప్రచారం చేస్తున్నాము. ఎన్నో ప్రాంతాలకు వెళ్తూ శాకారాలు ప్రతి గ్రామంకి వెళ్తూ ధ్యానం చెప్పడము, ప్రతి పిరమిల్లో ఎక్కడెక్కడైతే పిరమిళ్ళు ఆగిపోతున్నాయో అవిట్లకు కూడా మేము వెళ్తూ అక్కడ కూడా ధ్యానం అన్నది చెప్పడము, వాళ్ళని పైకి తీసుకురావడం జరుగుతుంది. ఇది మా ద్వారా కాదు, పత్రిజీ గారు నడిపిస్తున్నాడు. ఎందుకంటే మేము కేవలం పాత్రధారులం మాత్రమే. మమ్మల్ని నడిపించేది, చెప్పించేది, తినిపించేది, తాపించేది పూర్తిగా పత్రిజీ గారే. వారి యొక్క చైతన్యమే మా వెనక ఉండి నడిపిస్తుందని మనసా వాచ కర్మేణ నమ్ముతూ ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర మరి ఎంతోమందికి ధ్యానం చెప్పడం జరిగింది. ఇప్పటికీ నేను చెప్పిన ధ్యానుల్లో కొన్ని వందలాది మందికి ధ్యానం చెప్పాను. అప్పటి నుంచి 2020 నుంచి ఇప్పటి వరకు ₹1 పని లేకుండా పని పాట అన్నీ వదిలేసుకొని, ఎందుకంటే మా దగ్గరికి వస్తారు ఎంతో మంది. మరి నేను పని కానీ ఎక్కడన్నా వెళ్ళాను అనుకో, మరి నన్ను నమ్ముకొని ఎందరో లక్ష్మణ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పిరమిడ్లో ధ్యానం చేయాలనుకుంటారు. మరి అసలు టైంలో నేను లేకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారని తక్షణమే ఆ నిర్ణయం తీసుకొని పని అన్నది వదులుకొని తక్షణమే నా కర్తవ్యం ఏంటి, తుది శ్వాస ఉన్నంత వరకు ధ్యానము చెప్పాలి, అంతే. అదే నా అసలైన జాబు. ఈ జాబు మించి నాకు ఈ జన్మలో ఇంకో జాబుతో పని లేదు అని నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. సార్ మీరు పిరమిడ్ కట్టారా? పెట్టాం సార్. మీ పిరమిడ్ పేరు? బ్రహ్మర్షి శ్రీ సుభాష్ పత్రిజీ మెర్కాబా పిరమిడ్ ధ్యాన మందిరం. ఎంతమంది వస్తారు సార్ రోజు మీ పిరమిడ్ దగ్గరికి? పిరమిడ్కు దగ్గర 10 మంది 20 మంది ఇట్లా వస్తుంటారు. కానీ ప్రతి గురువారం 11 నుంచి 1 వరకు గంట ధ్యానము, గంట సజ్జన సాంగత్యము, అందరికీ భోజనాలు, ఎవరి దగ్గర డొనేషన్లు తీసుకోకుండా ఎవరన్నా రాని, ఎంతమంది అన్నా రాని. ఈ భోజనానికి సరిపడే సమయాన్ని ఎవరు కల్పిస్తారంటే అన్నపూర్ణేశ్వరి, సాయిబాబా, పత్రిజీ గారు, మరి కాశిరెడ్డి నాయన, తర్వాత మహోతర్ బాబాజీ, వీరి యొక్క 5గురి యొక్క సమక్షంలో ఇది జరుగుతుందన్నమాట. అయితే మేము భోజనం వండేటప్పుడు ఎట్లా జరుగుతుందంటే దీని యొక్క విశేషం చెప్తాను సార్. అయితే ఏం జరుగుతుందంటే ప్రతి గురువారము మా ఊర్లో
అన్ని గ్రామాల వాళ్ళు వస్తారు. ఇది దగ్గర దగ్గర 5 సంవత్సరాల నుంచి మేము అన్న ప్రసాదము అందరికీ చేయడం జరుగుతుంది. అయితే అందరు వచ్చిన తర్వాత అందరిని చూసి ఎంత పెట్టాలని ఆలోచన చేయమన్నమాట. ఎవరు రాకంటే అంటే క్లాస్ అన్నది 11 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఆ లోపల వంటలు అన్నీ అయిపోతాయి. అయితే ఎంతమంది వచ్చిరని చూడము. ఫస్ట్ ఒకటే కొలత పెడతామన్నమాట. బియ్యం కానీ వంట సరుకులు ఏవైనా సరే ఒకే కొలతలు పెడతాం. అయితే ఆ ఒక్క కొలతే ఎక్కువ మంది వచ్చిరని ఎక్కువ పెట్టడము, తక్కువ మంది వచ్చిరని తక్కువ పెట్టడం అనేది జరగదు. ఎప్పుడు ఒకే కొలత పెడతాము. అక్కడ 100 మంది వచ్చినా, 200 మంది వచ్చినా, 10 మంది వచ్చినా అందరికీ సరిపడే విధంగా సరిపోతుంది. ఇది అక్కడ జరుగుతున్న మిరాకిల్స్. నెక్స్ట్ ఆ పిరమిడ్లో ఎవరైతే అడుగుపెట్టినరో ఇప్పటికీ సంపూర్ణంగా ఆత్మజ్ఞానులు చాలామంది అయినారు సార్. షుగరు, బీపీ, క్యాన్సర్, థైరాయిడ్లు ఇలాంటి ఎలాంటి బీమారులను సరే. మొన్ననే అంటే దగ్గర ఇప్పుడు 2 నెలలు అవుతుంది, మా సొంత చెల్లె బిడ్డ 2 సంవత్సరాలుగా యశోద హాస్పిటల్, ఎన్నో హాస్పిటళ్ళు హైదరాబాద్లో తిరిగి 2 సంవత్సరాలు నీళ్ళు లేవు, అన్నం లేదు, ఏది తీసుకున్నా వాంతి వేసి కక్కేసేదన్నమాట. ఆమెకు 4 ఆపరేషన్లు అయినాయి. నెక్స్ట్ ఎన్నో గుళ్ళు గోపురాల దగ్గర 41 రోజు అలా భక్తి మార్గంలో ఉండి తన జీవితం లాస్ట్ ఫైనల్గా ఇక చనిపోతుంది అన్న తుది సమయంలో మేము అంతకుముందు చెప్పాము, అమ్మ నువ్వు ధ్యానం చేయి బతుకుతావు, ఎందుకంటే కర్మతోని కూడుకున్న పని ఇది, గత జన్మల్లో ఎవరినో చాలా హింస పెట్టావు కాబట్టి ఈ జన్మలో నీ శరీరం క్షీణించిపోతుంది తల్లి అని చెప్తే ఆమె ధ్యానం ఎన్నడూ చేసేది కాదు. కనీసం 5 నిమిషాలు కూడా చేసేది కాదు. ఎందుకంటే రిజల్ట్ ఇప్పుడు నా దగ్గర ఫోటోలతో సహా ఉన్నాయి అన్నమాట. అలాంటి పిల్ల 22 సంవత్సరాలుగా ఎంతోమంది ఇక్కడ ప్రతి జైచల కూడా ఎన్నో హాస్పిటల్స్ కూడా ఆమె పిల్ల అని చూపించడం జరిగింది. కానీ చివరికి ఎప్పుడైతే మామ చివరి రోజున ఇక నా ప్రాణం ఉండదు, నేను చనిపోతా అని అప్పుడు నా కాళ్ళ మీద వచ్చి పడ్డది. అప్పుడు ప్రతిరోజు నేను ప్రొద్దున 8 గంటలకు సాయిబాబా కాగడ హారతి వేసి ఆ రోజు అలా కూర్చున్నాను. వచ్చి కాళ్ళ మీద పడ్డ తర్వాత అప్పుడు నాకేందో నా రోమాలన్నీ నిక్కబొడుచుకున్నాయి, ఏదో ఒక అనుభూతి. అప్పుడు తక్షణమే ఏం మాట్లాడకుండా సీదా ఇంట్లోకి వెళ్ళి తులసమ్మ దళములు తీసుకొచ్చి సాయిబాబా విభూతి తీసుకొచ్చి ధ్యానం చేసి, బాబా పత్రిజీ ఇది సత్యమైతే కనీసం ఆ పిల్ల తక్షణమే బయటపడాలి అని చెప్పి ఆ నీరుని ఇచ్చిన తర్వాత అప్పుడు చిన్న పిరమిడ్ ఉంటుంది, అది శ్రీచక్ర పిరమిడ్. అది సొంతంగా పిల్ల కొరకే పరిశోధన చేసిన అనమాట. చిన్న పిరమిడ్, ఇంత సైజు పిరమిడ్ శ్రీచక్రం చేపించి ఆమె చేతిలో పెట్టాను. ఈ పిల్లతోనే ఇది చూడాలి అని పరిశోధన చేపించి పెడితే 8 రోజులకు క్లియర్ అయిపోయింది సార్. 8 రోజుల్లో ఎలా అంటే 2 సంవత్సరాలుగా నీరు కానీ అన్నము కానీ ఎలాంటి జుస్సు కానీ కడుపులో నిలవని పిల్ల ఈరోజు ఎంత సంపూర్ణ ఆరోగ్యమైంది కేవలం 8 రోజుల్లో. మన పిరమిడ్లో గంటలు సాధన చేసుకోవడం స్టార్ట్. కూర్చుందంటే ఆ పిరమిడ్ పట్టుకొని మన పిరమిడ్లో కూర్చుందంటే ఈ 1 రోజులు ఉన్నది, 8 రోజులు క్లియర్ అయింది. ఈ 1 రోజులల్లా సంపూర్ణ ఆరోగ్యవంతురాలే ఇప్పుడు భర్త దగ్గర ఉన్నది. అలాంటి మీరు మహారాష్ట్ర అయ్యి అటు తిరిగి ప్రచారం చేస్తామంటున్నారు కదా, మీది ఏ ఊరు? మాది పైడిమడు గ్రామము, కొరుట్ల మండలము, జగిత్యాల జిల్లా సార్. మహారాష్ట్రకి ధ్యాన ప్రచారం చేయడానికి అంటే అక్కడ ఎందుకో బాబా నన్ను పంపిస్తుంటాడు. బాబా అనుసంధానం కూడా ఉంది అన్నమాట. మహారాష్ట్ర ఎవరికి ఎప్పుడు కాలంలో వారి అనుసంధానమే. నేను ఏది అనుకోను, కానీ అనుకోకుండా అటెత్తుగా వెళ్ళిపోవడం జరుగుతుంది. నా ఎంబట ఒక బాబు ఉంటాడు అజయ్ అని, గత జన్మలో అన్ని మనమడ అని సాయిబాబు మన పత్రిజ్ గారే చెప్పారనమాట దేహ విరమణకి 4 రోజుల ముందు. మహారాష్ట్రలో ఎక్కడెక్కడ చెప్పారు మీరు? మహారాష్ట్రలో ఇప్పుడు సిరిడి, తర్వాత కొపర్గాం, తర్వాత ఇది నాందేడు, ఇలా కొన్ని గ్రామాలకు వెళ్ళి చెప్పడం జరిగింది. తర్వాత యూపీ, బీహార్ వాళ్ళకు కూడా ధ్యానం చెప్పడం జరిగింది. తర్వాత జమ్మూ కాశ్మీర్ వాళ్ళకు కూడా ధ్యానం చెప్పడం జరిగింది. ఎందుకంటే మాకు చదువు లేదు, జీరో. నెక్స్ట్ పత్రిజ్ గారికి ఎప్పుడైతే అనుసంధానమైనో అంత నా లోపల నుంచే స్వయ అనుభవం అన్నమాట. స్వానుభవంగా మీకు ధ్యానం చేసేటప్పుడు అన్నీ చెప్తా వస్తూ ఉంటుంటాయి. మరి ఇప్పుడు శాకారం గురించి చెప్తుంటుంటారా? శాకారం గురించి 100% చెప్తుంటుంది సార్. ఎప్పుడైతే మనకు తెలియక అజ్ఞానంలో రాక్షసులమై దెయ్యాలు తినే తిండి మనం తిన్నాం ఎన్ని రోజులు. కానీ మానవులారా, మానవుడిగా వచ్చి మాధవులుగా మారాలంటే ప్రతి జీవిని మనం ప్రేమించాలి. ఏ జీవిని మనం తినడానికి భూమి మీదకి రాలేదు. కంపల్సరీ ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తారో ఆనాపానసతి ధ్యానంని 100% ఎలాంటి కర్మలు చిక్కుకోము. దయచేసి
మీరు తక్షణమే శ్వాస మీద ధ్యాస పెట్టి చూడండి. ఒక్క 41 రోజు చేసి చూడండి. 41 రోజు తర్వాత మీకు ఓకే అనిపిస్తే చేయండి, లేదంటే విరమించుకోండి. కానీ ఏ ప్రాణిని చంపే అధికారము హక్కు మనకు లేదు. ప్రతి జీవి లోపల పరమాత్ముడు దాగి ఉన్నాడు. ఏ జీవిని చంపినా భగవంతుని చంపినట్టే అవుతుంది. కాబట్టి అలాంటి ఘోష మనకద్దు. భూమి ప్రక్షాళనము అంటే ఎంతో వేదన చెందుతుంది, బాధకు గురవుతుంది. కావున ఇప్పుడు ఎంతోమంది ఉగ్రవాదులు రకరకాల ప్రయత్నాల్లో మన దేశం నాశనం అవుతుంది. కావున పత్రిజీ గారు మరి మహానుభావులు ఎందరో భూమి మీదకి వచ్చారు, కానీ ఎవరు అంది అని ఒక ఆత్మజ్ఞానము పత్రిజీ గారు అందించారు. దయచేసి ఇలా చెప్పండి, ఇలా చెయ్యండి అని చెప్పడం జరుగుతుంది సార్. మీరు ధ్యానం చేశారు, ధ్యాన ప్రచారం చేస్తున్నారు. మరి మీ ఇంట్లో వాళ్ళంతా మారిపోయారా? ఎస్ సార్, 100% మారిపోయారు. మా భార్య, నాకు 2 కొడుకులు, 1 కోడలు, మా అన్నదమ్ములు, మా చెల్లెలు, చెల్లె పిల్లలు, మరి మా కుటుంబ సభ్యులతో అందరూ ఇల్లు మారలేదు అన్నలేదు. మా కుటుంబ సభ్యులు దగ్గర 10 మంది కుటుంబ సభ్యులమందరం మారినాం. పూర్తిగా శాకాహారులం. శాఖారులు. మీరు ప్రచారం చేయడానికి బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటికాడ సహకరిస్తుంటుంటారు, వచ్చిన వాళ్ళకి చెప్తూ ఉంటుంటారు. ఇంకా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు మీరు ధ్యాన ప్రచారాన్ని? సార్, ఇది 100% నాకు నమ్మకం ఉంది. ఏమంటే పత్రిజీ గారు ఏదైతే చెప్పారో 18 ఆదర్శ సూత్రాలు, 18 ఆదర్శ సూత్రాలు ఏదైతే పిరమిడ్ మాస్టర్ అన్నవాడు ఉన్నాడో, 18 ఆదర్శ సూత్రాలు ఎప్పుడైతే పాటిస్తామో, దాన్ని తూచ తప్పకుండా గమనిస్తామో 100% మన వర్క్ అన్నది ఆగదు. అప్పుడు 100% ప్రపంచవ్యాప్తంగా శాకార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు అయి తీరుతుంది. మరి ఇప్పుడు నేను ఎక్కడ అడుగు పెడితే ఎందుకో తెలియదు, కానీ ఎక్కడ అడుగు పెడితే అక్కడ పిరమిడ్లు అవుతున్నాయి. టకటక 11 రోజులు, ఏ పిరమిడ్ అయినా సరే 11 రోజుల పిరమిడ్, 11 రోజులు 16 రోజుల పిరమిడ్ల నిర్మాణం పూర్తి అవుతుంది. ఇప్పటికి ఎన్నో పిరమిడ్లు వచ్చినాయి సార్. లాస్ట్గా ఒక క్వశ్చన్. ఎంతోమంది ఇప్పుడు చూస్తున్నారు, మీరు చెప్పేదంతా కూడా వింటున్నారు. లాస్ట్కి వారికి ఏం సందేశం ఇస్తారు? మరి మన విశ్వవ్యాప్తంగా ఉన్న మానవాళికి నా యొక్క శిరస్సు వంచి నమస్కరించడం. మిత్రులారా, దయచేసి మన పిఎంసి ఛానల్ ఎంతో అద్భుతమైన వర్క్ నడుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సుఖంగా, శాంతిగా, సమరస్యపూర్వకంగా ఉండాలి అంటే కంపల్సరీ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి. సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలి. ఏ హాస్పిటల్తో పని లేదు. ఈరోజు మేము ఏ సంపద లేని వాళ్ళమే ఇంత ఆనందంగా ఉన్నాం. కనీసం మాకు ఎలాంటి లావాదేవీలు లేవు, సంపద లేదు, ఏమి లేదు. కేవలము రెక్కాడితే కానీ డొక్కాడని మేము ఈరోజు కోట్ల ఆస్తి ఉంది అన్న సంతోషంలో ఫీల్ అవుతూ, అప్పటికి కూడా మేము పని పాట వదిలేసుకొని ఎక్కడ డొనేషన్లు అడగకుండా. కానీ పత్రిజీ గారు చెప్పారు, ఎప్పుడైతే సరి అయిన ధ్యానం చేస్తావో సరి అయిన ఫలితం వస్తుంది. ఆనాపానసతి ధ్యానంని గంటలు గంటలు ఎప్పుడైతే చేస్తావో అక్షయ పాత్ర అని బొల్లి వచ్చి కూర్చుంటుంది అన్నది అక్షర సత్యం. ఇది మమ్మల్ని ఇప్పటి వరకు నడిపిస్తున్నది పత్రిజీ గారు. ఎక్కడ మేము డబ్బులు అడగకుండా, కానీ డబ్బులు మాత్రం వస్తున్నాయి. ఎవరిని అడగకుండా కూడా 100% మమ్మల్ని నడిపిస్తుంది విశ్వం. ఎక్కడికి వెళ్ళినా ఒకరోజు సార్ మేము రాజమండ్రి వెళ్ళాము, పేరవరం. ట్రైన్ టికెట్లు మాత్రమే ఉన్నాయి. ప్రతి సంవత్సరం మేము వశిష్ఠ గౌతంకి వెళ్తామన్నమాట. అజయ్ బాబు నిద్రం కలిసి తిరుగు ప్రయాణంలో ధ్యాన ప్రచారం పాదయాత్ర వేసుకుంటూ అందరికీ చెప్పుకుంటూ వస్తామన్నమాట తిరుగు ప్రయాణంలో. అయితే పోయేది వంగ ఏం జరిగిందంటే, అక్కడ పోంగ ట్రైన్ టికెట్లకు మాత్రమే డబ్బులు ఉన్నాయి. మరి తిరుగు ప్రయాణంలో డబ్బులు లేవు. సరే ఏదేమైనా సరే పత్రిక చూసుకుంటాడానికి పోయాం. అక్కడ ఏరుకున్న తెల్లారే ప్రాణసు నుంచి 8,000 రూపాయలు వచ్చినాయి. తెల్లారి అక్కడ చేరుకున్న తక్షణమే మరి ఎవరిని అడగలేదు, కానీ హఠాత్తుగా ఫోన్పేలో 8,000 రూపాయలు డొనేషన్ రావడం జరిగింది. అప్పుడు అజయ్ చెప్పాను, చూడు నాన్న, పత్రిక గారు ఏం చెప్పారో ఎస్, ఆ పద్ధతిలో మనం చేసినప్పుడు ఆ విశ్వంలో ఎన్నో కుప్పల రాసులుగా ధనం ఉంది. ఆ ధనాన్ని పొందాలంటే ఆశతో కూడుకున్న పని కాదు ఇది. సక్రమంగా ఆశ లేని పని ఎప్పుడైతే చేస్తామో మనం కరెక్ట్గా మనం నడవగలుగుతాం. ఇదే మన ఆఖరి జన్మ. ఈ జన్మలో మనం అందరం సంపూర్ణంగా ఉండాలని మరి అందరూ ఈ ఇంటున్న పిఎంసి ఛానల్లో మరి ఇది వింటున్న అందరూ నాలాగా మారాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు అద్భుతంగా ఎందరికో మార్గదర్శకంగా మారిపోవడం అన్నది పత్రిజీ గారి ఎంపిక. ఆ ఎంపికని ప్రకారంగా నేను నడుచుకుంటున్నాను. ఓకేనండి లక్ష్మణ్ గారు, నమస్కారం. చూశారు కదండి ధ్యాన భారత కార్యక్రమంలో లక్ష్మణ్ గారి యొక్క అనుభవాలు. మరి అక్షర జ్ఞానం రాకపోయినా కూడా మరి లక్ష్మణ్ గారు 3 రాష్ట్రాల్లో, బీహారు, మరి మహారాష్ట్ర, ఆంధ్ర రాష్ట్రం, 3 రాష్ట్రాల్లో తిరిగి
ధ్యానం చెప్పడం, మరి చిన్న కుటుంబంలో ఒక పిరమిడ్ నిర్మాణం చేసి ఎంతో జ్ఞానాన్ని ఈ ప్రజానీకానికి అందిస్తున్నారు. ఏంటి దీని యొక్క గొప్పతనం అంటే, ధ్యానం నేర్చుకుంటే ఎవరైనా ఏదైనా చేయగలరానికి దానికి తార్కాణం మనకి లక్ష్మణ్ గారు. సార్ మీ పేరు చెప్పండి. లక్ష్మణ్ గారు వచ్చారు, ఇంకొక లక్ష్మణ్ గారు. మరి వారి యొక్క అనుభవాలు తీసుకుందాం. సార్ మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ అనుభవాలు చెప్పండి సార్. ఎంతోమంది ప్రేక్షకులు చూస్తున్నారు. నేను వృత్తిరీత్యా కాలేజ్ లెక్చరర్ని, సంస్కృత లెక్చరర్ని, కాలేజ్ లెక్చరర్ని, సంస్కృత లెక్చరర్ని. అయితే సిరిత వచ్చిన వచ్చును, సంపద తనకు తానే వస్తుందట. మరి ఎలా అంటే, నేను లెక్చరర్స్కి ప్రతి ఎండాకాలం మేలో 10 రోజులు ఉచిత యోగా క్లాస్ ఇస్తారు. యోగా క్లాస్ ఇస్తారు. వెళ్ళేవాళ్ళం. వెళ్ళి నేర్చుకున్న తర్వాత అక్కడ ఏంటంటే వట్టి పప్పులు, ఆ తర్వాత పండ్లు అవి ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా చేస్తుంటే బాగుంది అనుకొని అవి చేస్తూ ఉంటే ఏదో మెడిటేషన్ అట, శ్వాస మీద ధ్యాస అట, ఏంటి కళ్ళు పూసుకుంటే రోగాలని పోతాయా అనుకొని అలా చేస్తూ ఉంటే పొద్దున్నే 4 గంటలకు ఇంకొకటి నా జీవితం లోపల సమయపాలన మహా గొప్పది. కరెక్ట్ టైం ప్రకారం సంపద ఏదంటే అదేనట. సమయపాలన సంపద అంటే అదే గొప్ప సంపాదన. అందుకని పొద్దున 4:30 ఒకసారి 5 గంటలకి లేచి యోగా చేస్తుండేవాడిని. చేస్తుంటే నేను గురుకులంలో లెక్చరర్నండి. ఆ గురుకులము గుట్టకుంటుంది, చెట్లల్లో ఉంటుంది. అది చెట్లలో ఉంటుంటే చేస్తూ ఉంటే సాయంత్రం రాత్రి కాగానే ఆ ఊర్లో ఉన్నవాళ్ళు, ఆ గురుకులం ఉన్నవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే చిరుత పులుస్తుంది అని చెప్పి భయపడి ఎవరింట్లో వాళ్ళు ఉండేవాళ్ళు. సరే చూస్తాం నన్ను ఏమైనా చేస్తుందా అని చెప్పేసి నేను ఆ విధంగా యోగా చేస్తూ ఈ మెడిటేషన్లో కూర్చుంటూ మొదలుపెట్టాను. ఉంటే ఎవరు నన్ను ఏమీ చేయలేదు. నేను ఆ విధంగా చేస్తూ ఉంటే ఆఫీసులోకి వెళ్ళగానే నాకు గొప్ప విలువిచ్చేవాళ్ళయ్యా. అబ్బా సంపద అంటే ఇదేనా, సిరిత వచ్చిన వచ్చును, సంపద అంటే ఇదే అనుకున్నాను. ఆ విధంగా చేస్తూ ఉంటుంటే మా మహానుభావుడు జైత్యాల జిల్లా సత్యనారాయణ డాక్టర్ గారి ఇంటికి వచ్చాను. రాగానే అతను వచ్చినావా, ఎప్పుడు వచ్చినావు, ఇంతకుముందు ఇప్పుడు చూసినట్టు ఎప్పుడు వచ్చినావు అని చెప్పేసి అలాయ బాలయ్య తీసుకున్నాడయ్యా. అలాయ బాలయ్య తీసుకొని ఇగో పిరమిడ్ ఉంది, పిరమిడ్లో 5 నిమిషాలు నువ్వు మెయింటైన్ చేసిరా అన్నాడు. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, నేను ఎప్పుడు కలవలేదు. ఇట్లాంటి చెప్పి దవ పోయి 10 నిమిషాలు మెడిటేషన్లో కూర్చుని వచ్చిన. అప్పటి నుండి నా జీవితం గొప్పదయ్యా. ఏం గొప్పది? ఈ లెక్చరర్గా పనిచేసేవాళ్ళు, స్కూళ్ళల్లో టీచర్గా పనిచేసేవాళ్ళు రోజు 3 సార్లు 4 సార్లు ఛాయలు తాగుతారు. ఆ ఛాయ్ తాగకపోతే పిల్లలు ఒరుడుకు జర మైండ్ చేంజ్ ఉంటుంది కాబట్టి ఆ ఛాయ్ తాగవలసిందే. కానీ నేను తాగపోయేవాడిని. ఇది సాయంత్రం వరకు తలకాయ అంత పిచ్చెక్కినట్టు పిచ్చి ఉండేది. నేను ఛాయ్ తాగడానికి అలవాట్లేదు. ఈ విధంగా ఎట్లా అంటే అదే విధంగా ఏం చేసాం, మన తెల్లారి నుండి ఈ మెడిటేషన్ చేసినప్పటి నుంచి, శ్వాసం చేత మెడిటేషన్ చేసినప్పటి నుంచి ఈ తలనొప్పి మొత్తం పోయింది. నాకు ధ్యానం చేసుకుంటే మొత్తమే పోయింది. సిరిత వచ్చిన వచ్చును, సంపద తనకు తానే వస్తుందా, ఇదే సంపాదన, అంతే కదా. మన ఇంట్లో బంగారమో ఎండో ఏదో ఉంటే దొంగలు చెత్తుకపోతారు, మరి సంపాదన ఎవరు ఎత్తుకపోరు కదా. అదే అందుకే అంటారు గొప్పవాళ్ళు తన గురించి తను చెప్పుకోరట. గొప్పవాళ్ళు ఏం లేని వాళ్ళే నేను ఇట్లా చేశాను, నేను అట్లా చేశాను, నేను ఈ విధంగా చేశాను అని గొప్పగా చెప్పుకుంటారు. కానీ అన్నీ చేసేవాళ్ళు తన గురించి తను చెప్పుకోరు. మరి ఇది ఎవరు చెప్పారంటే అతను ఎవరు చెప్పారు? మహానుభావుడు, మహా గొప్పవాడు, దేవుడయ్యాన. ఆ విధంగా చేస్తూ ఉంటే నేనేం చేశాను, ప్రతిరోజు కంటిన్యూ చేస్తూ ఉంటే పిల్లలకు కూడా క్లాస్ లోపల వెళ్ళి వాళ్ళకు మెటీరియల్ చెప్పేవాళ్ళని. ఆ క్లాస్ లోపల
ఆ క్లాస్ లోపల ఆ పిల్లలు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు ఒర్రేవాళ్ళు. ఈ మెటీరియల్ చెప్పేసి సైలెన్స్గా ఉండి మంచి చదువుకొని వాళ్ళు ఎగ్జామ్ మంచిగా రాసేవాళ్ళు వాళ్ళు ఉన్నారా. ఆ విధంగా చేస్తూ ఉంటే చేస్తూ మళ్ళీ చుట్టుపక్కల ఊర్లలో వెళ్ళి కూడా స్కూళ్ళల్లో గ్రామాలలో వెళ్ళి మెడిటేషన్ పిల్లలకి స్కూళ్ళల్లో గ్రామాలలో పని చేసుకొని బతికే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా సాయంత్రం లోపల స్వాతంత్ర ధ్యాస అంటే ఎట్లా, ఈ విధంగా చేస్తే ఇట్లుంటుంది అట్లుంటుంది అని చెప్పేవాళ్ళం అన్నమాట. ఆ విధంగా చెప్తుంటే వాళ్ళు చేస్తుంటే, ఏం సార్ మీరు ఇట్లా చెప్తున్నారు, కళ్ళు మూసుకొని స్వాతంత్ర ధ్యాస పెడితేనే రోగాలను పోతాయంటే, అవును పోతే చేసి చూడండి. ఒక ఉదాహరణకి దీక్ష తీసుకోవాలంటే హనుమాన్ దీక్ష తీసుకోవాలంటే 21 రోజు 41 రోజు తీసుకుంటారు. అదేవిధంగా ఒక 21 రోజు చేసి చూడండి, ఒక 41 రోజు చేసి చూడండి, దానివల్ల ఫలితం ఏంటో మీకే తెలుస్తుంది చెప్పేసి ఊరూరా తిరిగి మేము ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళం. ఈ విధంగా చేస్తూ ఇప్పటి కూడా మేము ప్రచారం చేస్తూ ఉన్నాం అన్నమాట. రా మరి శాకారం గురించి చెప్పారా? శాకారం గురించి చెప్పాను. శాకారము జంతువు అంటే జీవి, అదొక జీవి మనొక జీవి, ఆ జీవిని చంపకూడదు. శాకాహారం తినడం వల్ల ఈ లాభం ఉంటుంది, ఈ నష్టం ఉంటుంది. ఏం లాభము? ఈ వ్యాధి వస్తుంది, కోడిగుడ్డు తినడం ఈ వ్యాధి వస్తుంది. అందుకని శాకాహారం గురించి గొప్పగా చెప్తూ ఉండేవాళ్ళు. మనం శాకాహారమే తినాలి, మాంసాహారం తినకూడదని చెప్తూ వస్తున్నాం అన్నమాట ఊరికి. ఓకే, చూశారు కదండి. మరి లక్ష్మణ్ గారు ఒక లెక్చరర్గా ఉండి మరి పిల్లలకి ఎంతో నేర్పుతూ పల్లెటూళ్ళలో కూడా పోయి వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ధ్యానం గురించి, ధ్యాన ప్రచారం గురించి, శాకాహారం గురించి చెప్పడం జరుగుతుంది.